Hello friends, welcome to West Tech Info channel. ఫ్రెండ్స్ డిగ్రీ స్టూడెంట్స్కి వచ్చి ఆఫీస్ ఆటోమేషన్ టూల్స్ అని ఒక టాపిక్ ఉంది సెకండ్ సెమ్లో. వీళ్ళకి ఏమేమి ఉంటాయంటే వర్డ్, తర్వాత వచ్చి ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్ ఉన్నాయి. ఓకే, ఎంఎస్ వర్డ్లో వచ్చి కొన్ని అంటే కంటెంట్ అనేది ఇలా ఉంది. ఎంఎస్ వర్డ్ అనేది తీసుకుంటే వర్డ్ అంటే ఏంటి, వర్డ్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి, తర్వాత దీన్ని ఫార్మాటింగ్ టెక్స్ట్ అనేది ఎలా చేస్తారు, తర్వాత దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఒక టెక్స్ట్ని సెలెక్ట్ చేయాలంటే ఏం చేయాలి, కాపీ చేయాలంటే ఎలా, ఈ క్యారెక్టర్ ఫార్మాటింగ్ క్యారెక్టర్స్ అనేవి ఎలా ఉంటాయి, ఇవన్నీ వర్డ్లో తెలుసుకోబోతున్నారు. నెక్స్ట్ వర్డ్లోనే మళ్ళీ అడ్వాన్స్ ఉన్నాయన్నమాట. అంటే మ్యాక్రోస్ అంటే ఏంటి, తర్వాత వచ్చి ఇమేజెస్ అనేవి ఎలా ఇన్సర్ట్ చేయాలి, పేజ్ లేఅవుట్లో అంటే ఏమేమి తీసుకోవాలి, ఇవన్నీ ఎక్సెల్లో ఇది వర్డ్లో ఉన్నాయి. నెక్స్ట్ ఎక్సెల్ సైడ్ వచ్చేసరికి ఎక్సెల్లో కొన్ని ఫీచర్స్, తర్వాత స్ప్రెడ్షీట్ అంటే ఏంటి, తర్వాత వర్క్ బుక్ అంటే ఏంటి, నెక్స్ట్ సమ్ ప్రాక్టికల్స్ అంటే ఏమేమి సమ్ కానీ లేదంటే యావరేజ్ కావచ్చు, తర్వాత కౌంట్ కానీ మ్యాక్సిమం కానీ మినిమం కానీ ఇవన్నీ ఎలా కౌంట్ చేస్తారు. నెక్స్ట్ ఎంఎస్ పవర్ పాయింట్ సైడ్ వచ్చేసరికి సేమ్ దీంట్లో కూడా ఎంఎస్ పవర్ పాయింట్ అంటే ఏంటి, దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఒక ప్రజెంటేషన్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తారు అంటే స్లైడ్స్ కానీ లేకపోతే వేరే డిజైన్స్ కానీ, దీనికి యానిమేషన్స్ అనేది ఎలా అప్లై చేయాలి, స్లైడ్ దానికి తర్వాత వచ్చి బ్యాక్గ్రౌండ్ వాయిస్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా దీంట్లో చెక్ చేయొచ్చు అనమాట. మనం ఓవరాల్గా ఇలా సిలబస్లో ఇలా ఉన్నాయి. ఓకే, ఫస్ట్ యూనిట్ సైడ్ వచ్చేసరికి ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ టాపిక్ వచ్చి ఎంఎస్ వర్డ్ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఎంఎస్ వర్డ్. ఎంఎస్ వర్డ్ అనేది ఒక అప్లికేషన్ లేదంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని చెప్పచ్చు. మరి ఎంఎస్ ఆఫీస్ అంటే ఏంటంటే ఎంఎస్ ఆఫీస్ అనేది ఒక ప్యాకేజ్, ఈ ఎంఎస్ వర్డ్ అనేది ఒక సబ్ అప్లికేషన్ అని చెప్పచ్చు. ఎంఎస్ వర్డ్ కానీ లేదంటే ఎక్సెల్ కానీ పవర్ పాయింట్ కావచ్చు, యాక్సెస్ కానీ, ఎంఎస్ గ్రూవ్ కానీ, ఎంఎస్ ఇన్ఫో కానీ, ఎంఎస్ అవుట్లుక్ కానీ, వీటన్నింటినీ మనం ఏం చెప్తామంటే సబ్ అప్లికేషన్స్ అని చెప్పచ్చు. వాటిలో మెయిన్గా అంటే ఒక ఆఫీస్కి రిలేటెడ్, ఒక డేటా ఎంట్రీకి రిలేటెడ్ మనం ఏం వాడచ్చు అంటే ఎక్కువ వర్డ్ వాడుతుంటాం లేదంటే ఎక్సెల్ వాడుతుంటాం. అదే ప్రజెంటేషన్, మీరు ఎక్కడైనా మీ ఆఫీస్ తరపున వెళ్ళి ప్రజెంటేషన్స్ ఇవ్వాలి అంటే ఆఫీస్ గురించి ఎక్కడైనా ఎవరికైనా మనం గొప్పగా చెప్పాలి అనుకుంటే మనం ఓరల్గా చెప్పే బదులు ఈ ప్రజెంటేషన్ అంటే పీపీటీస్లోగా మనం చెప్పచ్చు అనమాట. ఓకే, ఈ మెయిన్ కాన్సెప్ట్స్ వచ్చి ఇవి తెలుసుకుంటున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు ఎంఎస్ వర్డ్ అంటే ఏంటంటే నాకు చెప్పినట్టు ఒక అప్లికేషన్. ఏం చేయొచ్చు దీంట్లో అంటే డిఫరెంట్ ఫార్మాట్స్, ఒక డేటాని మనం ఒక అప్లికేషన్ రూపంలో ఎంటర్ చేయొచ్చు, లేదంటే అదే అప్లికేషన్ మనం డిజైన్ చేయొచ్చు, లేదంటే మనం ఒక టెక్స్ట్ బుక్స్ కానీ ఇంకా వేరే ఫార్మాట్స్. ఇప్పుడు ఒక లెటర్ తయారు చేస్తున్నారు, ఎంఎస్ వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు. అదే మనం ఎవరికైనా మనం ఒకటి డేటా ఎంట్రీ లాగా చేయాలి, అది కూడా సేమ్ వర్డే యూజ్ చేస్తుంటారు. అంటే ఎక్సెల్లో చేసేటి వేరే డేటా ఎంట్రీ, ఇక్కడ చేసే ఫామ్స్ వేరే ఉంటాయి అన్నమాట. అంటే దీనికి దానికి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఎంఎస్ వర్డ్ అనేది వన్ టైప్ ఆఫ్ అప్లికేషన్. నెక్స్ట్ టాపిక్ ఫీచర్స్ ఆఫ్ ఎంఎస్ వర్డ్. అంటే ఏమేమి ఫీచర్స్ ఉంటాయి. ఫీచర్స్ ఆఫ్ ఎంఎస్ వర్డ్ అంటే దీంట్లో ఉండే కాంపోనెంట్స్ కావచ్చు, లేదంటే దాని యొక్క అడ్వాంటేజెస్. ఏం ఫీచర్స్ ఉంటాయి, దీన్ని ఉపయోగించి ఇందాక చెప్పినట్టు లెటర్స్ ప్రిపేర్ చేస్తున్నాం, తర్వాత రెజ్యూమ్స్ ప్రిపేర్ చేయొచ్చు. నెక్స్ట్ దీన్ని ఉపయోగించి స్మాల్ సైజ్ టెక్స్ట్ బుక్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నాం. తర్వాత స్మాల్ సైజ్ ప్రాజెక్ట్స్ కూడా మీరు దీంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఏం చేయొచ్చు అంటే కొన్ని ఫామ్స్, ఏదైతే మనం అప్లికేషన్ ఫామ్స్ అంటున్నాం అలాంటి ఫామ్స్ కూడా దీంట్లో ప్రిపేర్ చేయొచ్చు. అంటే ఇలా దీంట్లో డిఫరెంట్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. అంటే దీంట్లో ఉండే కాంపోనెంట్స్ ఉపయోగించి మనం ఒక్కొక్కటి డిజైన్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట.
నెక్స్ట్ ఎంఎస్ వర్డ్ విండో కాంపోనెంట్స్ అని ఉంది. ఎంఎస్ వర్డ్ విండో కాంపోనెంట్స్ అనేది తీసుకుంటే దీంట్లో వర్డ్ యొక్క విండో అనేది ఇలా ఉంటుంది. ఓకే, ఫస్ట్ అంటే వర్డ్లోకి ఎలా వెళ్ళాలి, ఈ విండో రావాలి అంటే ఎలా వెళ్ళాలి అంటే దీనికి 3 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ వచ్చి స్టార్ట్ ఆల్ ప్రోగ్రామ్స్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది తీసుకోవచ్చు, అంటే ఓల్డ్ మోడల్ అయితే. అదే న్యూ మోడల్కి వెళ్ళాలి, స్టార్ట్లోకి వెళ్తున్నాం, W అనే లెటర్ దగ్గర వర్డ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, అందులోకి వెళ్ళి వర్డ్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇది సెకండ్ ఆప్షన్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఉంది విండోస్ సింబల్ ఆర్. మీకు కీబోర్డ్లో విండోస్ సింబల్ ఉంటుంది, ఆర్ ప్రెస్ చేసి ఇలా ఒక సర్చ్ బాక్స్ అంటే రన్ అనే ఒక బాక్స్ వస్తుంది. ఇందులో విన్ వర్డ్ అని టైప్ చేయండి వితౌట్ స్పేస్ ఇవ్వద్దు అనమాట. విన్కి వర్డ్కి స్పేస్ ఇస్తుంటారు, ఇక్కడ స్పేస్ లేకుండా విన్ వర్డ్ అని టైప్ చేసి మనం వర్డ్లోకి వెళ్ళచ్చు. ఇది సెకండ్ మెథడ్ లాగా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ థర్డ్ మెథడ్ డెస్క్టాప్ పైన రైట్ క్లిక్ ఇచ్చి న్యూ అనే ఆప్షన్లోకి వెళ్ళారనుకోండి. ఇప్పుడు మీరు ఫోల్డర్స్ క్రియేట్ చేయాలంటే న్యూలోకి వెళ్తుంటారు. సేమ్ అలానే ఇక్కడ మైక్రోసాఫ్ట్ వర్డ్, ఇక్కడ డెస్క్టాప్ పైన రైట్ క్లిక్ ఇచ్చి న్యూ అనే ఆప్షన్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ వర్డ్ 2007 అయితే 2007, లేదంటే లేటెస్ట్ అయితే లేటెస్ట్ తీసుకోవచ్చు అనమాట. ఈ ఐకాన్ వచ్చి మనకి డెస్క్టాప్ పైకి వస్తుంది, దీన్ని డబుల్ క్లిక్ ఇచ్చి మనం ఓపెన్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఏదైనా ఒక సాఫ్ట్వేర్ మనం ఓపెన్ చేయాలంటే 1 or 2 మెథడ్స్ అనేవి వాడుతుంటాం, ఇక్కడైతే 3 మెథడ్స్ అనేవి మనం ఫాలో అవుతున్నాం. ఓకే, ఇలా వర్డ్ అనేది మనం ఎక్కడైతే స్టార్ట్ చేసిన తర్వాత ఇలాంటి విండో అనేది ఒకటి వచ్చింది. ఈ విండోలో ఏమేమి ఉంటాయంటే మీరు ఎక్కడైతే స్టార్ట్లోకి వెళ్ళి తీసుకున్నారో దాన్ని టైటిల్ అంటారు, టైటిల్ బార్. ఓకే, మీరు ఎప్పుడైనా వర్డ్ ఓపెన్ చేస్తారో చూడండి, పైన ఏముంటుంది మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ 1 అని ఉంటుంది, దీన్ని టైటిల్ బార్ అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ దాని పక్కనే మైనస్ లాగా ఇలా ఉంటుంది చూడండి, ఇలా ఒక సింబల్ చూసింటాం మనం, దీన్ని మినిమైజ్ బటన్ అంటారు. మీ డాక్యుమెంట్ని టెంపరీగా క్లోజ్ చేయడానికి, టు క్లోజ్ యువర్ డాక్యుమెంట్ టెంపరీ బై యూజింగ్ దిస్ వన్, అంటే మినిమైజ్ బటన్ అనేది మనం వాడుతున్నాం. ఎందుకు వాడాలి అంటే ఈ టైంలో మనం వేరే చేయాలి, వర్డ్ కాకుండా వేరే చేస్తుంటాం, అలాంటప్పుడు దీన్ని వాడుకోవచ్చు అనమాట. మళ్ళీ రీస్టోర్ చేయొచ్చు, రీస్టోర్ ఆర్ మ్యాక్సిమైజ్ అని ఇంకొక బటన్ ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మీ స్క్రీన్ని ఫుల్ స్క్రీన్ చేయడానికి వాడుకోవచ్చు. రెండోది దీన్ని ఆఫ్ లాగా చేసుకొని వేరే కంటెంట్ చూసి ఇందులో టైప్ చేయడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఇది మ్యాక్సిమైజ్ ఆర్ రీస్టోర్ బటన్. నెక్స్ట్ లాస్ట్ బటన్ క్లోజ్, అంటే ఈ డాక్యుమెంట్ అంతా మనకు వద్దు అనుకుంటే దీన్ని క్లోజ్ చేయొచ్చు. ఓకే, మినిమైజ్ బటన్ ఏమో టెంపరీగా క్లోజ్ చేయడానికి, మ్యాక్సిమైజ్ ఆర్ రీస్టోర్ ఏమో ఫుల్ స్క్రీన్ లేదంటే ఆఫ్ స్క్రీన్ చేయడానికి ఉపయోగపడుతుంది. క్లోజ్ బటన్ వచ్చి కంప్లీట్గా డాక్యుమెంట్ వద్దనుకుంటే ఈ ఆప్షన్లోకి వెళ్తున్నాం. ఓకే, ఇవి టైటిల్ బార్లో ఉండే ఆప్షన్స్. నెక్స్ట్ ఇటు సైడ్ ఇంకోటి చూడండి, మీకు లెఫ్ట్ సైడ్ చూసారంటే ఇలాంటి బటన్ ఉంటుంది. ఓల్డ్ మోడల్ అయితే 2007 వర్షన్ అయితే ఇలాంటి సింబల్ ఉంటుంది. మీకు కీబోర్డ్లో చూసి ఉంటారు ఇలాంటిదే, దీన్ని ఏమంటారంటే ఆఫీస్ బటన్. ఓకే, అదే న్యూ మోడల్ అనుకోండి, న్యూ మోడల్ అయితే ఫైల్ మెనూ ఆర్ ఫైల్ అని చెప్పచ్చు. ఓకే, దీంట్లో ఏముంటాయంటే ఒక కొత్త డాక్యుమెంట్ ఎలా క్రియేట్ చేయాలి, డాక్యుమెంట్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ఎలా సేవ్ చేయాలి, నెక్స్ట్ సేవ్ చేసిన డాక్యుమెంట్ని ఎలా ఓపెన్ చేయాలి, అదే డాక్యుమెంట్ని వేరే నేమ్తో మనం చేంజ్ చేయాలనుకుంటే సేవ్ అనేది ఎలా చేయాలి, నెక్స్ట్ డాక్యుమెంట్ అంతా మనకు క్లియర్గా ఉంది, దీన్ని ఎలా ప్రింట్ చేయాలి, లేదంటే అదే డాక్యుమెంట్ని మనం పీడిఎఫ్లో కన్వర్ట్ చేయాలంటే ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మనకి ఆఫీస్ బటన్ ఆర్ ఫైల్ మెనూలో చూడొచ్చు అనమాట. ఓకే, ఓల్డ్ మోడల్ అయితే న్యూ, ఓపెన్, సేవ్, సేవ్ యాజ్, ప్రింట్, పబ్లిష్, క్లోజ్, సెండ్ టు, ఈ ఆప్షన్స్ ఉంటాయి. అదే న్యూ మోడల్ తీసుకున్నాం అనుకోండి, సేమ్ అక్కడ ఉన్నట్టే ఉంటాయి, న్యూ, ఓపెన్, సేవ్, సేవ్ యాజ్, ప్రింట్. ఇవే కాకుండా మనకి ఎక్స్పోర్ట్ అనే ఒక ఆప్షన్ కూడా వస్తుంది, ఎక్స్ట్రా ఆప్షన్ అనమాట. అంటే మనం
దీన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు పీడిఎఫ్లోకి. మీరు రెజ్యూమ్ తయారు చేశారు, ఆ రెజ్యూమ్ని పీడిఎఫ్లోకి చేంజ్ చేసుకోవాలనుకుంటే ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఇవి ఆఫీస్ బటన్లో ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ పైన మనం జస్ట్ దీని విండో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి జస్ట్ లైట్గా చెప్తున్నాం. నెక్స్ట్ దాని కంటెంట్లోకి వెళ్ళినప్పుడు దాని గురించి బ్రీఫ్గా చూడొచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకా ఏముంటాయంటే దీంట్లో క్విక్ యాక్సెస్ టూల్ బార్. ఓకే, ఈ విండోలోనే క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఎలా ఐడెంటిఫై చేయాలి ఇది క్విక్ యాక్సెస్ అని? ఈ ఆఫీస్ బటన్ పక్కనే లేదంటే ఫైల్ మెనూ పైన ఉంటుంది అనమాట. ఇది దీంట్లో ఇలా ఒక షేప్ ఉంటుంది, ఇలా ఇంకొక డిజైన్ ఉంటుంది, ఇలా ఇంకొకటి ఉంటుంది. ఓకే, 3 ఆప్షన్స్ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఒకటేమో అండు, ఇంకొకటేమో రీడు, లాస్ట్ వన్ సేవ్. ఓకే, అంటే దీని అర్థం ఏంటంటే క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఏదైతే మెనూస్ బార్లో ఉన్నాయో, మెనూ బార్ అంటున్నాం కదా, మెనూ బార్ ఆర్ రిబ్బన్ అని చెప్పొచ్చు. హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్, రెఫరెన్స్, మెయిలింగ్స్, రివ్యూ అండ్ వ్యూ, ఈ వీటన్నింటినీ మెనూస్ అంటారు, లేదంటే రిబ్బన్ అని చెప్పొచ్చు అనమాట. వీటిల్లో ఏదైతే ఇంపార్టెంట్ ఉంటాయో మనం ప్రతి మెనూలోకి వెళ్ళి ఒక్కొక్క ఐటెంని సెర్చ్ చేయాలి అనుకుంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడు స్పెల్లింగ్ అండ్ గ్రామర్ మిస్టేక్స్ అంటున్నాం, ఏ మెనూలో ఉందో తెలియదు. లేదు మనం ఏదైనా ఒక షేప్స్ తీసుకోవాలి, ఏ మెనూలో ఉంటాయో తెలియదు. అంటే ఆ మెనూ గురించి మనకు తెలియనప్పుడు ప్రతిదీ సెర్చ్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇక్కడ షార్ట్ మెథడ్లో ఈ పక్కన బటన్ ఉంటుంది డౌన్ యారో లాగా, దానిపైన క్లిక్ చేసి ఈ మెనూస్లలో ఉండే ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా ఇక్కడ యాడ్ చేశారు. డిఫాల్ట్గా అయితే అండు, రీడు, సేవ్ అనే ఆప్షన్స్ ఉంటాయి. న్యూ డాక్యుమెంట్ కావాలి, మనం ఎక్కడున్నాం, ఇక్కడ ఫైల్ మెనూ అన్నాం, లేదంటే ఆఫీస్ బటన్ అన్నాం, అక్కడికి వెళ్ళి తీసుకోవాలి. మరి అదే ఇక్కడ క్లిక్ చేసామనుకోండి, న్యూ పైన టిక్ చేస్తే న్యూ డాక్యుమెంట్ సంబంధించిన ఆ ఫోల్డర్ అనేది ఇక్కడ వస్తుంది. దానిపైన క్లిక్ చేసి కూడా మనం న్యూ డాక్యుమెంట్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. అంటే షార్ట్ మెథడ్లో వెళ్ళేదానికి యూజ్ అయ్యేదే క్విక్ యాక్సెస్ టూల్ బార్. నెక్స్ట్ వన్ రిబ్బన్. రిబ్బన్ ఆర్ మెనూ బార్ ఇందాక చెప్పాం కదా, హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్, రెఫరెన్స్, మెయిలింగ్స్, రివ్యూ అండ్ వ్యూ. ఇప్పుడు లేటెస్ట్ తీసుకున్నాం అనుకోండి, ఫైల్ అని, తర్వాత ఎడిట్ అని, ఇన్సర్ట్ అని, డిజైన్ అని, లేఅవుట్ అని, ఇలా రెఫరెన్స్, మెయిలింగ్స్, రివ్యూ, వ్యూ, తర్వాత ఫార్మాట్ కొత్త మెనూ వస్తుందన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా కామన్గా చూస్తుంటాం మనం. అంటే ఓల్డ్ మెనూస్కి ఇప్పుడున్న వాటికి కొంచెం వేరియేషన్ ఉంటుంది, కానీ రిమైనింగ్ అంతా కూడా కామన్గా ఉంటుంది. అంటే 2007 అనేది బేసిక్ వర్షన్గా చెప్పుకోవచ్చు అనమాట. ఇది నేర్చుకున్నారంటే లేటెస్ట్ కూడా మీరు వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏముంటాయి దీంట్లో అంటే రూలర్స్ చూడొచ్చు మీరు. రూలర్స్ అంటే స్కేల్ లాగా ఉంటుంది చూడండి, హారిజాంటల్లో ఉంటుంది, వర్టికల్గానే ఉంటుంది. రూలర్స్ అంటే మీరు ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి టైపింగ్, ఎక్కడికి ఎండ్ చేయాలి, ఈ రూలర్స్ అనేటి ఆ పైన ఇండెంట్స్ అనేటి మీకు మెన్షన్ చేసి ఉంటారు. అక్కడి నుండి అంటే లెఫ్ట్ మార్జిన్ నుండి స్టార్ట్ అయ్యి రైట్ మార్జిన్కి రీచ్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ లైన్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంటుంది అనమాట. ఓకే, ఈ రూలర్స్ని మనం ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. అంటే దీంట్లో ఉన్న ఇండెంట్ని మనం మార్చుకోవచ్చు. నెక్స్ట్ పోతే ఈ కింద కార్నర్లో ఉందండి, దీన్ని స్టేటస్ బార్ అంటారు. స్టేటస్ అంటే కరెంట్ స్టేటస్ ఏంటి, ఏ పేజీలో ఉన్నాం, ఏ సెక్షన్లో ఉన్నాం, ఏ లైన్లో ఉన్నాం, ఎన్ని వర్డ్స్ ఎంటర్ చేసాం, తర్వాత ఇది నార్మల్ వ్యూలో ఉందా, ప్రింట్ లేఅవుట్లో ఉందా, వెబ్ లేఅవుట్లో ఉందా, ఇక లేకపోతే జూమ్ ఇన్లో ఉందా, జూమ్ అవుట్ ఉందా, ఇవన్నీ కూడా మనం సెట్ చేసుకోవడానికి ఈ కింద స్టేటస్ బార్లో మనం చెక్ చేసుకోవచ్చు. మిగతా రిమైనింగ్ ఏరియా ఏదైతే ఎంటీ ఏరియా ఉందో దాన్ని వర్కింగ్ ఏరియా అంటారు, లేదంటే ఎంటీ డాక్యుమెంట్ అని చెప్పుకోవచ్చు. అక్కడి నుండి మనం టైప్ చేయొచ్చు. నెక్స్ట్ ఐ షేప్లో బ్లింక్ అవుతా ఉంటుంది చూడండి, దాన్ని కర్సర్ పాయింట్ అంటారు. ఈ కర్సర్ పాయింట్ని ఒక చోటు నుండి ఇంకో చోటి మూవ్ చేయొచ్చు, లేదంటే ఎక్కడ అవసరం అనుకుంటే ఆ డాక్యుమెంట్లో అక్కడ క్లిక్ చేసి ఆనింటి మనం టైప్ చేయొచ్చు. ఇది ఓవరాల్గా ఎంఎస్ వర్డ్లో విండోలో ఉండే ఆప్షన్స్. నెక్స్ట్ పోతే
నెక్స్ట్ షార్ట్ కట్ కీస్ అనేవి ఉన్నాయి. షార్ట్ కట్ కీస్, ఈ షార్ట్ కట్ కీస్ అనేవి ఎందుకు వాడాలి? ఇప్పుడు ఒక డాక్యుమెంట్ని ఎడిట్ చేయాలి లేదంటే ఏదైనా చేంజెస్ చేయాలంటే మనం ఏం చేస్తున్నాం, ప్రతి మెనూలోకి వెళ్ళి అక్కడ మనకి ఏదైతే టూల్ ఉంటుందో అవన్నీ సెర్చ్ చేసి దానికి అంటే కరెక్ట్ అంటే మనం అనుకున్న టైం కంటే ఎక్కువ టైం అనేది తీసుకుంటూ ఉంటుంది. మనం ఏదైనా ఒక టైంలో కంప్లీట్ చేయాలనుకుంటే ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది. అదే షార్ట్ ఫామ్ తెలిసిందనుకోండి, షార్ట్ కట్లో తెలిసిందనుకోండి ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు ఒక డాక్యుమెంట్ని సెలెక్ట్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎక్కడ ఉంటుందో తెలియదు. మరి మనం ఏం చేస్తున్నాం, మొత్తం డేటా మనకు తెలిసిన పద్ధతిలో సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇదంతా కూడా లేట్ ప్రాసెస్. కాబట్టి మనం కొన్ని షార్ట్ కట్ కీస్ అయితే దీని గురించి తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ వన్ Ctrl+A. Ctrl+A ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పాం, హార్డ్వేర్ దానికి ఎక్విప్మెంట్ గురించి చెప్పేటప్పుడు చెప్పాం. ఈ కంట్రోల్ అనేది ఒక డెడ్ కీ, కీబోర్డ్ గురించి చెప్పేటప్పుడు అయితే ఈ టాపిక్ వచ్చింది. అందులో కంట్రోల్ అనేది ఒక డెడ్ కీ. అంటే ఇది వర్క్ కావాలి అనుకుంటే దీనికి ఏదైనా ఒక వర్కింగ్ కీని యాడ్ చేసేప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది. మీరు నార్మల్గా కంట్రోల్ ప్రెస్ చేస్తూ ఉన్నారనుకోండి ఎలాంటి రియాక్షన్ ఉండదు. అదే ఏ ప్రెస్ చేశారనుకోండి సెలెక్ట్ ఆల్ అంటారు. సెలెక్ట్ ఆల్, ఒక టెక్స్ట్ మొత్తాన్ని మనం సెలెక్ట్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ అనేది తీసుకోవచ్చు. సెలెక్ట్ ఆల్, Ctrl+A అనేది ఉపయోగించి. ఇప్పుడు మన దగ్గర ఉన్న డాక్యుమెంట్ 20 పేజీలు ఉందనుకోండి, 20 పేజెస్ ఉంది, 20 పేజెస్ కావాలి మనకి సెలెక్ట్ కావాలి అనుకుంటే ఈ ఆప్షన్ అనేది తీసుకుంటున్నాం. అదే మనకి పర్టికులర్గా ఒక దగ్గరికే కావాలి అనుకుంటే మీ కీబోర్డ్లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. షిఫ్ట్ ప్రెస్ చేసి పట్టుకొని డౌన్ యారో, డౌన్ యారో వాడచ్చు. అదే మన మౌస్ ద్వారా అయితే ఫస్ట్ లెటర్ దగ్గర క్లిక్ చేసి ఎక్కడి వరకు అయితే అవసరమో అక్కడి వరకు డ్రాగ్ అండ్ డ్రాప్ పద్ధతి అంటారు. అంటే డ్రాగ్ చేసి అక్కడికి వదిలేస్తున్నాం. అలా కూడా టెక్స్ట్ని సెలెక్ట్ చేయొచ్చు. అదే మౌస్తో డబుల్ క్లిక్ ఇచ్చి అయితే ఒక వర్డ్ సెలెక్ట్ చేయొచ్చు. ఒక పారాగ్రాఫ్ సెలెక్ట్ చేయాలి, ట్రిపుల్ క్లిక్ ఇచ్చి సెలెక్ట్ చేయొచ్చు. ఇలా కాకుండా ఓవరాల్ టెక్స్ట్ అయితే Ctrl+A అనేది వాడుతున్నాం. అంటే టెక్స్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేయాలనుకుంటే ఈ షార్ట్ కట్ కీ మనకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ Ctrl+B, బోల్డ్. అంటే ఏదైతే లెటర్స్ మనం ఎంటర్ చేసింటామో ఆ ఎంటర్ చేసిన లెటర్స్ అనేవి థిక్గా కనిపించాలి, ఎక్కువ హైలైట్ కనిపించాలి. ఎక్కువ దేనికి వాడుతుంటాం, మెయిన్ హెడ్డింగ్లు కానీ లేదంటే సైడ్ హెడ్డింగ్ కానీ మనం బాగా కనిపించాలి అనుకుంటే ఈ బోల్డ్ అనేది అప్లై చేయొచ్చు. ఇది ఎక్కడ ఉంటుంది అంటే మళ్ళీ మనకి హోమ్ మెనూలో చూడొచ్చు, BIU అని ఉంటుంది, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్. అక్కడ కూడా మనం బి పైన క్లిక్ చేసి బోల్డ్ అనేది అప్లై చేయొచ్చు. లేదంటే షార్ట్ కట్ కి Ctrl+B. ఒక టెక్స్ట్ని కాపీ చేయాలి, Ctrl+C అనేది వాడుతున్నాం. అంటే మీరు జిరాక్స్ కాపీ లాగా, ఒరిజినల్ అలానే ఉంటుంది, దానికి డూప్లికేట్ తయారు చేయాలనుకుంటే కాపీ అనేది వాడుతున్నాం, Ctrl+C. లేదంటే హోమ్ మెనూలోకి వెళ్తే స్టార్టింగ్లోనే మనకి ఇలా కట్ అనే ఒక ఆప్షన్, కాపీ అనే ఒక ఆప్షన్ ఇలా ఉంటాయి చూడండి. ఓకే, దీంట్లోకి వెళ్ళి కూడా మనం కాపీ చేయొచ్చు టెక్స్ట్ని. నెక్స్ట్ Ctrl+D, ఫాంట్ ఆప్షన్స్ అంటున్నాం. ఎందుకు వాడాలి ఈ ఫాంట్ ఆప్షన్స్? ఆల్రెడీ ఉన్నాయి కదా మనకి, హోమ్ మెనూలో ఉన్నాయి. ఒక ఫాంట్ స్టైల్ ఎలా మార్చాలి, సైజ్ ఎలా మార్చాలి, కలర్ ఎలా మార్చాలి, ఇవన్నీ హోమ్ మెనూలో ఉన్నాయి. మరి ఇవెందుకు అంటే మనం వేరే మెనూస్లో ఉంటాం. హోమ్ కాకుండా ఇన్సర్ట్లోకి వెళ్ళాం, పేజ్ లేఅవుట్లోకి వెళ్ళాం, రెఫరెన్స్లో ఉన్నాం. మరి ఆ మెనూస్లోకి వెళ్ళి మనం అక్కడ ఏదైనా మన ఫాంట్ స్టైల్స్ అనేవి చూడాలి అనుకుంటే ఇది మనకి యూజ్ అవుతుంది అనమాట. Ctrl+D అని ప్రెస్ చేయడం వల్ల ఫాంట్ ఆప్షన్స్ అనేవి వస్తాయి. అక్కడి నుంటే మీరు ఎడిట్ చేయొచ్చు డేటాని. మళ్ళీ ప్రతిసారి హోమ్ మెనూలోకి రాకుండా ఎడిట్ చేయడానికి దీన్ని ఉపయోగించుకోవచ్చు, Ctrl+D. నెక్స్ట్ వన్ Ctrl+E, మిడిల్ అలైన్మెంట్. ఒక టెక్స్ట్ని మిడిల్కి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మెయిన్ హెడ్డింగ్ అనేది మిడిల్కి ఉంటుంది. నెక్స్ట్ కంటెంట్ ఏదైనా ఇంకోటి సైడ్ హెడ్డింగ్ లాగా పెట్టాలి, లేదంటే సబ్ హెడ్డింగ్ పెట్టాలి. ఇవన్నీ మిడిల్కి తీసుకోవాలనుకుంటే Ctrl+E అనేది వాడుతున్నాం. అంటే వర్డ్లో మీరు ఏం చేయాలన్నా కూడా
ఫస్ట్ ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇవన్నీ అప్లై చేయాలి. నెక్స్ట్ Ctrl+F ఫైండ్ అంటారు. ఫైండ్. ఓకే, దేన్ని ఫైండ్ చేస్తున్నాం? ఏదైతే మనకు అవసరమో ఆ పదాన్ని కనుక్కోవాలి. ఇప్పుడు ఒక పేజీ 2 పేజీలు ఉన్నాయనుకోండి, ఈజీగా మనం చదివేసి ఇక్కడిక్కడ మార్చాలి అని చెప్పి ఐడెంటిఫై చేయొచ్చు. లేదు మన దగ్గర 100 పేజీల టెక్స్ట్ ఉందనుకోండి, 100 పేజీలని మనం ఐడెంటిఫై చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి Ctrl+F అనేది ఉపయోగించి ఫైండ్ వాట్ దగ్గర మీకు తెలిసిన పదాన్ని మనం సెర్చ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ అనే పదాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. కంప్యూటర్ అని టైప్ చేసాం. ఫైండ్ వాట్ అంటే నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నామంటే ఎక్కడెక్కడైతే కంప్యూటర్ అనే పదం ఆ వర్డ్ ఉందో అవన్నీ కూడా హైలైట్ అవుతూ వస్తుంటాయి. కాబట్టి ఇలా కూడా మనం పదాల్ని ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ Ctrl+G గో టు. ఓకే, ఒక పేజీ నుండి ఇంకో పేజీకి వెళ్ళాలంటే మనకు తెలిసిన ఆప్షన్స్, ఫస్ట్ డౌన్ ఏరో ప్రెస్ చేస్తున్నాం, రెండోది మౌస్తో మిడిల్ బటన్ ఆర్ స్క్రోలర్ అంటున్నాం, స్క్రోలర్తో మూవ్ చేయొచ్చు. లేదంటే ఇందాక చెప్పాను నేను వర్టికల్ టూల్ బార్ ఉంది, వర్టికల్ పైన క్లిక్ చేసి మనం 1 by 1 వెళ్తున్నాం. ఇదంతా కూడా లేట్ ప్రాసెస్. 1 or 2 పేజెస్ అయితే ఓకే, కానీ ఒక 100-200 పేజీలు ఉన్నాయనుకోండి, ఆ పేజీలకన్నీ మూవ్ చేసుకుంటూ వెళ్ళాలంటే ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి స్పెసిఫిక్ పేజీకి వెళ్ళాలి. ఫస్ట్ పేజ్కి వెళ్తున్నాం, లాస్ట్ పేజ్కి వెళ్తున్నాం అనుకోండి, Ctrl+Home, Ctrl+End వాడచ్చు. లేదంటే పేజ్ అప్ వాడుతున్నాం, పేజ్ డౌన్ వాడుతున్నాం. అలా కాకుండా మిడిల్ పేజెస్కి 90వ పేజీకి వెళ్ళాలనుకోండి, Ctrl+G అని కొడతానే గో టు. ఇక్కడ చూపిస్తుంది నువ్వు ఏ పేజీలోకి వెళ్ళాలి. 90 కింద గో టు అని నువ్వు క్లిక్ చేసావు అనుకోండి, డైరెక్ట్ ఆ పేజీలోకి వెళ్ళిపోతున్నాం. కింద కావాలంటే మీరు చూడొచ్చు, ఇక్కడ స్టేటస్ బార్ అన్నాం కదా, ఆ స్టేటస్ బార్లో 90 of 100 అంటే 100 పేజీలకు గాను 90వ పేజీలో ఉన్నావు. నెక్స్ట్ అదే దాంట్లోనే ఏ లైన్లోకి వెళ్ళాలి, ఏ సెక్షన్లోకి వెళ్ళాలి అని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. దీనికి ఉపయోగపడేదే Ctrl+G గో టు. నెక్స్ట్ Ctrl+H రీప్లేస్ అంటారు. రీప్లేస్, ఆల్రెడీ ఉన్న ఏదైతే పదం ఉందో దాన్ని ఐడెంటిఫై చేసాం. ఐడెంటిఫై చేసి కొత్త దాన్ని మనం మార్చాలి అనుకుంటే రీప్లేస్ అనేది తీసుకోవచ్చు. ఒక ప్రాజెక్ట్ చేశారు, కంప్యూటర్ బేసిక్స్ పైన ఒక ప్రాజెక్ట్ చేశారు అనుకోండి, ఈ కంప్యూటర్ బేసిక్స్ కాకుండా వేరే వాళ్ళకి ఇంకొకటి ఇచ్చాం, మెమరీస్ గురించి కానీ లేకపోతే వేరే టాపిక్ ఇచ్చామనుకోండి, ఆ కంప్యూటర్ ప్లేస్లో వాళ్ళు మెమరీ అనే వర్డ్ని యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, Ctrl+H అనేది తీసుకొని ఫైండ్ వాట్ దగ్గర ఏదైతే ఉందో ఆ పదాన్ని ఎంటర్ చేయాలి. రీప్లేస్ అనే దగ్గర మనం ఏదైతే మార్చాలనుకుంటున్నామో మెమరీ, ఓకే, కింద వచ్చి రీప్లేస్ ఆల్ అని ఉంటుంది. రీప్లేస్ అని క్లిక్ చేసామనుకోండి ఒక చోటే రీప్లేస్ అవుతుంది. అదే రీప్లేస్ ఆల్ అని తీసుకున్నాం అనుకోండి, మొత్తం అన్ని చోట్ల ఎక్కడైతే కంప్యూటర్ అనే వర్డ్ ఉందో 1000 పేజీలు ఉన్నా కూడా 1000 పేజీలు కూడా ఇది చేంజ్ అవుతుంది. దీనికి ఇది తీసుకోవచ్చు అనమాట, Ctrl+H. నెక్స్ట్ వన్ Ctrl+J. Ctrl+J మీన్స్ జస్టిఫై. ఓకే, ఇది ఎందుకు వాడాలి అంటే ఒక టెక్స్ట్ని ఎగ్జాక్ట్గా మనం అలైన్ చేసుకోవాలి అనుకుంటే Ctrl+J వాడుతున్నాం. ఎవరికైనా ఒక లెటర్ మనం టైప్ చేస్తుంటాం, టైప్ చేసేటప్పుడు ఒక లైన్ ముందుకు ఉంటుంది, ఒక లైన్ మళ్ళీ బ్యాక్ ఉంటుంది, ఇంకొక లైన్ మళ్ళీ ఫ్రంట్కి ఉంటుంది. ఇలా మనం టైప్ చేస్తుంటాం, అంటే ఎగ్జాక్ట్గా ఉండవు ఇక్కడ. అలా కాకుండా మనం టైప్ చేసిన టెక్స్ట్ ఎగ్జాక్ట్గా ఉండాలి అనుకుంటే దీన్ని వాడుకోవచ్చు, Ctrl+J జస్టిఫై అంటారు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఈ అలైన్మెంట్స్ అనేవి ఒకటి ముందుకి ఒకటి వెనక్కి లేకుండా ఎగ్జాక్ట్గా ఇలా ఉంటుంది అనమాట. ఇలా చూడవచ్చు. ఓకే, దీనికి షార్ట్కట్కి వచ్చి Ctrl+J. నెక్స్ట్ వన్ Ctrl+K హైపర్ లింక్ అంటారు. అంటే మనం ఎంటర్ చేసిన డేటాలో లేదంటే ఆ డాక్యుమెంట్లో లింక్స్ అనేవి మనం యాడ్ చేసుకోవాలనుకుంటే Ctrl+K అనేది వాడచ్చు. ఓకే, ఇది Ctrl+K అని కొడుతూనే మనకి ఎంటర్ యువర్ URL,
ఓకే, ఇలా ఒక ఎంటీ బాక్స్ లాగా వస్తుంది అనమాట. ఈ బాక్స్లో మనం ఏదైతే మనం ఇవ్వాలనుకున్న వెబ్సైట్ ఉందో దాన్ని మనం ఇక్కడ టైప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇన్స్టిట్యూట్ నేమ్ అయితే www.prcomputersolutions.kadapa.in KDP.in అని మనం టైప్ చేస్తాం. టైప్ చేసి ఓకే పైన క్లిక్ చేస్తానే ఆటోమేటిక్గా ఈ లింక్ అనేది ఎక్కడికి వెళ్తుంది, మీరు ఎంటర్ చేసే డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ వర్డ్లోకి ఈ లింక్ అనేది బ్లూ కలర్లో వచ్చి అక్కడ ఫిక్స్ అవుతుంది అనమాట. మరి దాన్ని ఓపెన్ చేయాలి. నార్మల్గా అయితే ఆ లింక్ పైన క్లిక్ చేస్తానే ఇలా ఐ షేప్లో ఉంటుంది అనమాట. అలా కాకుండా మనం ఏం చేస్తాం, కంట్రోల్ అనేది ప్రెస్ చేసి పట్టుకొని క్లిక్ చేసాం అనుకోండి, హ్యాండ్ షేప్లోకి రావాలి. ఏదైనా ఒక లింక్ అనేది మనం ఓపెన్ చేయాలి డాక్యుమెంట్లో అంటే కంట్రోల్ పట్టుకొని మనం దానిపైన క్లిక్ చేస్తానే హ్యాండ్ షేప్లోకి ఎప్పుడైతే వస్తుందో అలో ఆర్ క్యాన్సిల్ అనే ఆప్షన్ ఉంటుంది. అంటే వెబ్సైట్లోకి వెళ్ళాలన్నా లేదా వద్దా అని ఒకటి అడుగుతుంది అనమాట. అక్కడ అలో చేసామనుకోండి ఆటోమేటిక్గా వెబ్సైట్ అనేది డైరెక్ట్ ఓపెన్ అవుతుంది. ఇది కానీ లేకపోతే వేరే సైట్స్ కానీ మీకు ఏవి నచ్చితే ఆ నేమ్ అనేది వెబ్సైట్ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. దానికోసం ఉపయోగపడేది Ctrl+K హైపర్ లింక్ అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ Ctrl+L లెఫ్ట్ అలైన్మెంట్. ఇందాక జస్టిఫై అన్నాం, జస్టిఫై అనేది ఈక్వల్గా ఉంటుంది అని చెప్పాం. అదే Ctrl+L అని ప్రెస్ చేశారనుకోండి లెఫ్ట్ అలైన్మెంట్. మనం ఎలా అయితే ఎగ్జామ్ పేపర్లో లెఫ్ట్ సైడ్ అంతా మార్జిన్ వదిలేస్తుంటాం క్వశ్చన్ నెంబర్స్ కానీ లేకపోతే ఆ క్వశ్చన్ ఏదైనా మార్క్స్ వేయడానికి కానీ లెఫ్ట్ సైడ్ వదిలేస్తుంటాం. సేమ్ అలాంటిదే ఇక్కడ Ctrl+L అని ప్రెస్ చేశారనుకోండి లెఫ్ట్ అనేది కొద్దిగా స్పేస్ ఇచ్చేసి డాక్యుమెంట్ అంతా కూడా రైట్కి మూవ్ అవుతుంది. దీన్ని లెఫ్ట్ అలైన్మెంట్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అదే రైట్ అలైన్మెంట్ తీసుకున్నారనుకోండి దీనికి ఆపోజిట్ వస్తుంది అనమాట. అంటే నెక్స్ట్ షార్ట్కట్కి ఏది ఉంది కాబట్టి అప్పుడు చెప్దాం. నెక్స్ట్ Ctrl+M ఇండెంట్ ద పారాగ్రాఫ్. అంటే ఒక టెక్స్ట్ మనం మూవ్ చేయాలంటే మనకు తెలిసింది ఒకటి స్పేస్ బార్, రెండోది ట్యాబ్. స్పేస్ బార్ ప్రెస్ చేస్తే ఏమవుతుంది, ఒక్కొక్క క్యారెక్టర్ మూవ్ పోతూ ఉంటుంది అనమాట. అలా లేదు మొత్తం ఒక వర్డ్ మనం మూవ్ చేయాలి, ట్యాబ్ అనేది ప్రెస్ చేస్తున్నాం. ట్యాబ్ ప్రెస్ చేస్తే ఒక్కొక్క వర్డ్ ఎంతైతే ఉందో అన్ని క్యారెక్టర్స్ మనం మూవ్ పోతుంటాం. మొత్తం ఒక పారాగ్రాఫ్ అంతా మూవ్ కావాలనుకోండి పారాగ్రాఫ్ అంతా సెలెక్ట్ చేసుకొని Ctrl+M అనే ప్రెస్ చేశారనుకోండి ఒకేసారి మొత్తం మూవ్ చేయొచ్చు. ఎక్కడ వాడతారు ఈ టైప్ అంటే మనం ఒక లెటర్ టైప్ చేస్తున్నాం అనుకోండి టు ద ప్రిన్సిపాల్ లేదంటే టు ద కలెక్టర్. ఓకే, ఆ డిస్ట్రిక్ట్ మెన్షన్ చేస్తుంటాం. నెక్స్ట్ రెస్పెక్టెడ్ సార్ అని చెప్పి మనం టైప్ చేసే కంటే ముందు పైన టు ద కలెక్టర్ అనేది అంతా కూడా ఒక సైడ్కి రావాలి అనుకుంటే మొత్తం అన్ని సెలెక్ట్ చేసుకొని ఒకేసారి మనం మూవ్ చేయొచ్చు. దీనికి ఉపయోగపడేదే Ctrl+M ఇండెంట్ ద పారాగ్రాఫ్. ఇది హోమ్ మెనూలో కూడా ఉంటుంది. హోమ్ మెనూలోకి వెళ్తే మీకు ఇలా యారో లాగా ఇలా చూపిస్తూ ఉంటాయి చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఆపోజిట్ ఉంటుంది మళ్ళీ రిటర్న్ రావడానికి మీరు. ఓకే, వీటిని ఇండెంట్స్ అంటారు. నెక్స్ట్ వన్ Ctrl+N న్యూ. అంటే కొత్త డాక్యుమెంట్ క్రియేట్ చేయాలి అనుకుంటే Ctrl+N వాడచ్చు. మనం టైటిల్ బార్ అన్నాం స్టార్టింగ్లో. ఆ టైటిల్ బార్లో మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ 1 అని ఉంది. ఎప్పుడైతే మీరు న్యూ డాక్యుమెంట్ తీసుకుంటారో ఆటోమేటిక్గా మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ 2, మళ్ళీ న్యూ డాక్యుమెంట్ తీసుకున్నారు మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ 3. ఇలా చేంజెస్ అనేటివి మనం అబ్జర్వ్ చేయొచ్చు. లేదనుకుంటే ఆఫీస్ బటన్లోకి వెళ్ళి న్యూ అనేది తీసుకొని బ్లాంక్ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు ఇప్పుడున్న లేటెస్ట్ మోడల్ అయితే ఫైల్లోకి వెళ్ళి న్యూ అనేది తీసుకొని ఇలా కూడా మన కొత్త డాక్యుమెంట్ని క్రియేట్ చేయొచ్చు. ఇన్ని మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఇంకోటి క్విక్ యాక్సెస్లోకి వెళ్ళి అక్కడ న్యూ అనే ఆప్షన్ తీసుకొని ఇలా కూడా కొత్త డాక్యుమెంట్ క్రియేట్ చేయొచ్చు. అంటే ఒక కొత్త డాక్యుమెంట్ క్రియేట్ చేయాలంటే మనకి ఇన్ని మెథడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ Ctrl+O ఓపెన్. ఒక డాక్యుమెంట్ని ఓపెన్ చేయాలి. ఆల్రెడీ ప్రీవియస్ నిన్న ఏదైనా మనం సేవ్ చేసింటామనుకోండి, ఈరోజు దాన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయాలంటే ఈ ఆప్షన్లోకి వెళ్తున్నాం. Ctrl+O అని ప్రెస్ చేస్తేనే ఓపెన్. అంటే ఆ డాక్యుమెంట్ ఎక్కడ సేవ్ చేశారు, మై డాక్యుమెంట్స్లోనా, డెస్క్టాప్లోనా,
లేకపోతే దిస్ పీసీలోకి వెళ్ళి లోకల్ డిస్క్ సిలోనా, డిలోనా, ఈలోనా, ఇలా డ్రైవ్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కడైతే మన డాక్యుమెంట్ ఉంటుందో డాక్యుమెంట్ పైన క్లిక్ చేసి జస్ట్ ఓపెన్ పైన క్లిక్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా మన డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా కూడా డాక్యుమెంట్స్ అనేవి ఓపెన్ చేయొచ్చు. లేదనుకుంటే మనకి ఆఫీస్ బటన్లోకి వెళ్ళి ఓపెన్ అనేది తీసుకోవచ్చు, అలా కూడా మనం ఓపెన్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ Ctrl+P ప్రింట్. ఓకే, ప్రింట్ అనేది చాలామంది మెయిన్గా తెలుసుకోవాలి. మిగతాటి అన్నీ కూడా సింపుల్గా తెలుసుకున్నా కూడా ప్రింట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కడైనా ఒక ఆఫీస్లో పనిచేస్తున్నారు అనుకోండి, ఒక ఆఫీస్లో పనిచేస్తున్నారు, మొత్తం డేటా అంతా మీరే టైప్ చేస్తారు. తీరా ప్రింట్ సైడ్ వచ్చేసరికి వేరే వాళ్ళు పిలిచి ప్రింట్ తీసుకుంటుంటారు. ఇలా వద్దు, మీరే ఎందుకు నేర్చుకోవద్దు మరి ప్రింట్ చేయడం. దీనికి ఏముండదు, ఫస్ట్ షార్ట్ కట్కి వాడచ్చు. లేదంటే మీరు ఏదైతే డాక్యుమెంట్ ఉందో ఆ డాక్యుమెంట్ పైన క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ప్రింట్ అనే ఆప్షన్ తీసుకోవచ్చు. మరి డైరెక్ట్ ప్రింట్ వస్తుందా అంటే అక్కడ కొన్ని సెట్టింగ్స్ మార్చుకుంటే ఆటోమేటిక్గా ప్రింట్ అనేది ఈజీగా చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు షార్ట్ కట్కి చెప్పాం, Ctrl+P ప్రింట్. ఓకే, ఇది క్లిక్ చేస్తానే ప్రింట్ వస్తుందంటే రాదు. మనకి ఒక డైలాగ్ బాక్స్ లాగా కొన్ని ఆప్షన్స్ అనేటివి వస్తాయి. ప్రింటర్ టైప్ ఏంటి, ఏ ప్రింటర్ వాడుతున్నారు మీరు, కెనాన్, ఎప్సాన్, హెచ్పి. ఓకే, ఆ ప్రింటర్ అనేది మనం ఇక్కడ చూజ్ చేసుకోవాలి. ఏది వాడుతుంటే ఆ ప్రింటర్ నేమ్ అనేది ఇక్కడ చూజ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఆల్ అని ఉంది, అన్ని పేజెస్ ప్రింట్ కావాలి అనుకుంటే ఇది తీసుకోవచ్చు. లేదు కరెంట్ పేజ్, కరెంట్ అంటే ప్రస్తుతానికి మనం ఏ పేజీలో ఉన్నామో అది మాత్రమే కావాలి అనుకుంటే కరెంట్ పేజ్ పైన క్లిక్ చేయొచ్చు. నెక్స్ట్ పేజెస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలి, 1 కామాతో మెన్షన్ చేయాలి, 5 10 100 ఇలా ఇవ్వచ్చు అనమాట. ఇలా ఇచ్చి ఈ పేజెస్ మాత్రమే మనం ప్రింట్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు ఐఫోన్ వాడారనుకోండి, 1 to 5 10 to 100 అని ఇచ్చామనుకోండి, మొత్తం అన్ని పేజీలు ప్రింట్ వస్తాయి. ఇలా ఎప్పుడు చేయొద్దు, కామాతో మనం సపరేట్ చేస్తున్నాం. నెక్స్ట్ పేజెస్ టైప్ ఎలా కావాలి, ఆడ్ పేజెస్ కావాలన్నా లేకపోతే ఈవెన్ పేజెస్ కావాలన్నా. మనం ఫ్రంట్ టు బ్యాక్ తీస్తుంటాం. ఈ ఫ్రంట్ టు బ్యాక్ తీసినప్పుడు ఫ్రంట్ ఏమో ఇలా వచ్చింది, ఇలా అన్నీ వచ్చేసాయి. దీన్ని మీరు ఏం చేంజ్ చేయకుండా పేపర్లు ఇలా తిప్పేసి మీరు అన్నీ మళ్ళీ బ్యాక్ సైడ్ ప్రింటర్లో పెట్టేసి ఈవెన్ పేజెస్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకసారేమో 1 3 5 7 ఇలా వస్తాయి, రెండోసారి ప్రింట్ చేసేటప్పుడేమో 2 4 6 8 10 అనేది మళ్ళీ నెంబర్స్ అనేవి వస్తుంటాయి అన్నమాట. కాబట్టి మీరేం చేంజ్ చేయొద్దు. మీరు ఎప్పుడైతే పేజెస్ మార్చారనుకోండి, మారుస్తూనే 1వ పేజ్ తీస్తానే 100వ పేజ్ ఉంటుంది, 2వ పేజ్ ఉంటుంది, మళ్ళీ దాని బ్యాక్ సైడ్ 99 ఉంటుంది. ఏంటంటే మీరు మార్చడం వల్ల ఇలాంటివి ఉంటాయి. కాబట్టి మీరేం చేంజ్ చేయొద్దు. జస్ట్ ప్రింట్ ఎలా వచ్చాయో వాటిని బ్యాక్ సైడ్ తిప్పేసి పెట్టేసి మళ్ళీ పేరు ప్రింట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ నంబర్ ఆఫ్ కాపీస్, ఎన్ని కావాలి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ఎన్ని కాపీస్ కావాలి, మనకు 100 కాపీలు కావాలంటే 100 ఇవ్వచ్చు. నెక్స్ట్ పేజ్ సెటప్లోకి వెళ్ళి మనం తీసుకునే పేజ్ A4, A3, B4, B5, లీగల్, టాప్ లైన్. అంటే మనం వాడే ప్రింటర్ మనకి ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ అవసరమో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మోస్ట్లీ మనం వాడే ప్రింటర్స్ అన్నీ కూడా A4 వాడుతుంటాం. కొంచెం పెద్ద సైజ్ ప్రింటర్స్ అయితే A3 తీయచ్చు, లీగల్ కూడా ప్రింట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మోడ్ అని ఉంటుంది. ఇక్కడ మీరు ఏ టైప్ ఆఫ్ ప్రింట్ కావాలి, కలర్ కావాలన్నా లేకపోతే గ్రే స్కేల్ ఆర్ మోనోక్రోమ్ అని చెప్పొచ్చు, అంటే బ్లాక్ అండ్ వైట్ కావాలన్నా. నెక్స్ట్ లాస్ట్లో ఓకే పైన క్లిక్ చేసి మీరు ప్రింట్ అని ఇచ్చేసారనుకోండి, మీరు అనుకున్న పేజెస్ అన్నీ కూడా ప్రింట్ వస్తాయి. కాబట్టి ఈ ప్రింటింగ్ తీసేటప్పుడు ఎప్పుడు కూడా ఎవరి మీద మీరు డిపెండ్ కాని అవసరం లేదు, మీ అంతా మీరే నేర్చుకోవాలి. నెక్స్ట్ Ctrl+R రైట్ అలైన్మెంట్. ఒక టెక్స్ట్ని రైట్కి అలైన్ చేయాలి. ఇందాక లెఫ్ట్ అన్నాం, లెఫ్ట్కి ఆపోజిట్ లాగా పనిచేస్తుంది అనమాట. అంటే ఆ సైడ్ స్పేస్ అంతా ఎక్కువ ఉండి ఇటు సైడ్ డేటా అంతా కూడా మూవ్ అవుతుంది. దీన్ని రైట్ అలైన్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ Ctrl+S
సేవ్. డేటాని మనం సేవ్ చేయాలి. ఏదైతే మనం టైప్ చేసామో టైప్ చేసిన డేటా టెంపరీగా మీకు ర్యామ్లో స్టోర్ అవుతుందని చెప్పి లాస్ట్ లెసన్స్లో చెప్పాం. ఎప్పుడైతే మీరు సేవ్ చేస్తారో ఆటోమేటిక్గా డ్రైవ్స్లోకి వెళ్ళిపోతుంది. ఈ Ctrl+S అని ప్రెస్ చేస్తానే ఎక్కడ సేవ్ చేస్తారు? డిఫాల్ట్గా అయితే మై డాక్యుమెంట్స్లోకి వెళ్తుంది. మీకు అలా వద్దు, డెస్క్టాపే కావాలి, డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే మై పిక్చర్స్లే కావాలి, మై పిక్చర్స్లో తీసుకోవచ్చు. డ్రైవ్స్లలో కావాలి, డ్రైవ్స్లలో కూడా మనం దిస్ పీసీలోకి వెళ్ళి లోకల్ డిస్క్ D కానీ E కానీ ఇలా తీసుకోవచ్చు అనమాట. అలా కూడా డేటాని మనం సేవ్ చేయొచ్చు. ఓకే, కింద ఫైల్ నేమ్ అనేది టైప్ చేయాలి. ఏ పేరుతో ఇస్తున్నామో చూసుకొని సేవ్ అని క్లిక్ చేస్తారనుకోండి, ఆ లొకేషన్కి అది వెళ్ళిపోతుంది. నెక్స్ట్ Ctrl+T హ్యాంగింగ్ ఇండెంట్ అంటారు. అంటే పైన ఏదైతే మనం ఇందాక చెప్పాం స్కేల్ అనేది ఉంటుంది, ఈ స్కేల్ పక్కన ఇండెంట్స్ అనేవి ఉన్నాయి. ఈ ఇండెంట్స్ అనేవి హ్యాంగ్ చేయాలి అంటే ఆడికి స్టాప్ చేయాలి. కొంతమంది పారాగ్రాఫ్స్ లాగా చేస్తూ ఉంటారు చూడండి. ఇప్పుడు మీరు న్యూస్ పేపర్ చూస్తే న్యూస్ పేపర్లో ఇది ఒక లైన్ ఇలా ఉంటాయి, నెక్స్ట్ ఇక్కడ ఉంటాయి, ఈ సైడ్ ఉంటాయి. ఓకే, ఇలా టెక్స్ట్ అనేది మనం ఎంటర్ చేయాలి అంటే ఇండెంట్స్ అనేవి ఇడికొకటి ఇక్కడ ఒకటి ఇలా పెట్టుకోవాలనుకుంటే ఈ Ctrl+T అనేది మనం వాడుకోవచ్చు. దీన్ని హ్యాంగింగ్ ఇండెంట్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ Ctrl+U అండర్లైన్. ఒక డేటాని ఏదైతే మెయిన్ హెడ్డింగ్ ఉందో లేదంటే సైడ్ హెడ్డింగ్స్ ఉన్నాయో వాటికి అండర్లైన్ చేయాలి అనుకుంటే దీన్ని వాడుకోవచ్చు. ఓకే, దీనిపైన క్లిక్ చేసి అంటే లేదంటే Ctrl+U అనే ప్రెస్ చేయొచ్చు, లేదంటే BIU అని చెప్పాం, బోల్డ్ ఇటాలిక్ అండర్లైన్. ఓకే, ఈ U పైన క్లిక్ చేసి కూడా మనం డైరెక్ట్ అండర్లైన్ అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది. నెక్స్ట్ Ctrl+V పేస్ట్. ఏదైతే డేటా మనం కాపీ చేసింటామో ఆ కాపీ చేసిన టెక్స్ట్ని వేరే దగ్గర మనం పేస్ట్ చేయాలి. దానికోసం ఇది షార్ట్కట్కి ఇలా వాడుకోవచ్చు. లేదంటే హోమ్ మెనూలోనే పక్కన ఉంటుంది చూడండి, స్టార్టింగ్లోనే ఉంటుంది, అక్కడికి వెళ్ళి పేస్ట్ అనే ఆప్షన్ కూడా తీసుకోవచ్చు. ఒకసారి కాపీ చేసామనుకోండి డాక్యుమెంట్ క్లోజ్ చేయనంత వరకు ఎక్కడైనా పేస్ట్ చేయొచ్చు. లేదు ఆ డాక్యుమెంట్ మనం వేరే దగ్గరికి కూడా కాపీ చేయనంత వరకు కూడా ఈ పేస్ట్ అనేది మనం వాడుకోవచ్చు. నెక్స్ట్ Ctrl+W క్లోజ్ ద కరెంట్ డాక్యుమెంట్. ఏదైతే రన్నింగ్లో ఉంటుందో ఆ డాక్యుమెంట్ మనం క్లోజ్ చేయాలనుకుంటే Ctrl+W వాడచ్చు. లేదంటే ఆఫీస్ బటన్ లేదా ఫైల్ మెనూలోకి వెళ్ళి క్లోజ్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. Ctrl+X ఇది కట్ చేయడం. కాపీ చేసేదానికి కట్ చేయడానికి వేరియేషన్ ఉంటుంది. కాపీ చేయడం అంటే ఆల్రెడీ ఒరిజినల్ అలానే ఉండి డూప్లికేట్ తయారు చేయాలనుకుంటే కాపీ అనే ఆప్షన్లోకి వెళ్తున్నాం. అదే కట్ చేయడం అంటే ఇక్కడ నుండి కంప్లీట్ తీసేయాలి, తీసేసి వేరే పేజీలో పెట్టాలి అనుకుంటే కట్ చేయొచ్చు. Ctrl+X. నెక్స్ట్ Ctrl+Y ఇది రీడ్ అంటున్నాం. ఓకే, అంటే ఆల్రెడీ ప్రీవియస్ మనం ఏం టైప్ చేసామో చెక్ చేయాలనుకుంటే ఇది రీడ్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి. అంటే ఒకటి ఏదైనా టైప్ చేసి మనం డిలీట్ చేసిద్దామనుకోండి, దాన్ని చూసుకోవాలనుకుంటే ఇది వాడచ్చు. లేదంటే కరెంట్ దాంట్లోకి వెళ్ళాలి, మళ్ళీ కరెంట్లోకి రావాలి అనుకుంటే Ctrl+Z వాడచ్చు, అండు అండ్ రీడు. ఓకే, దీంట్లో మనకి Ctrl+Q అనేది ఒకటి మిస్ అయింది. ఇది మిడిల్ అలైన్మెంట్ లాగా వాడుకోవచ్చు Ctrl+Q అనేది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చి ఇది వర్క్ కావడం లేదు కాబట్టి దీని ప్లేస్లో Ctrl+E అనేది వాడుతున్నాం. నెక్స్ట్ ఇంకొకటి షార్ట్కట్కి Ctrl+I కూడా మిస్ అయింది. Ctrl+I మీన్స్ ఇటాలిక్. ఓకే, క్రాస్ లెటర్స్ రావాలి అనుకుంటే దీన్ని వాడుకోవచ్చు. మనం టైప్ చేసిన టెక్స్ట్ సర్టిఫికెట్స్లో ఉంటాయి, దిస్ ఈజ్ సర్టిఫైడ్ దట్ అని చెప్పి మనం చూసే ఉంటాం. అది ఎలా ఉంటాయి, లెటర్స్ అన్నీ కూడా క్రాస్ లెటర్స్ ఉంటాయి. అలాంటివి రావాలి అనుకుంటే ఈ I అనేది వాడుకోవచ్చు, ఇటాలిక్ అంటారు. ఓకే, ఇది ఓవరాల్గా ఉండే షార్ట్కట్ కీస్. ఇవి A to Z అని చెప్పొచ్చు. లేదా ఇంకా అడిషనల్గా కావాలి అనుకుంటే దీంట్లో ఇంకా కొన్ని ఉన్నాయి. ఓకే, Ctrl+1. ఓకే, ఈ షార్ట్కట్ కీ ఉపయోగించి సింగిల్ స్పేస్ లైన్స్ అంటే ఒక లైన్ అనేది ఎంటర్ చేసాం, ఇంకొక లైన్ ఉంది ఇలా దగ్గరగా ఉందనుకోండి. ఓకే, ఈ లైన్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి.
నెక్స్ట్ లైన్ మనం అన్నీ టైప్ చేస్తున్నాం. దగ్గరకు ఉన్నాయి. డాక్యుమెంట్ అంతా కూడా ఏదో దగ్గర క్లమ్జీగా ఉంది. అలా వద్దు, మనకి ప్రతి లైన్ స్పేస్ రావాలి, కొద్దిగా స్పేస్ రావాలి అనుకుంటే ఈ Ctrl+1 అనేది వాడి సింగిల్ స్పేస్ లైన్స్ అనేది తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఈ లైన్ అనేది కంప్లీట్గా క్లియర్ అవుతుంది. ఇక్కడ స్పేస్ వచ్చేసింది. నెక్స్ట్ ఇంకొక లైన్ ఇలా ఉంటుంది అనమాట. అదే Ctrl+2 అన్నాం అనుకోండి, ఈ షార్ట్ కట్కి ఎంటర్ చేస్తే డబుల్ స్పేస్ లైన్స్ ఇలా తీసుకోవచ్చు. అంటే 2 లైన్స్ మనం ఎంటర్ చేసే ప్లేస్ అనేది మనకు గ్యాప్ వస్తుంది. అక్కడ మనం ఏదైనా వేరే కావాలంటే టైప్ చేసుకోవచ్చు. Ctrl+2. నెక్స్ట్ Ctrl+5, 1.5 లైన్ స్పేసింగ్. అంటే ఇది ఎలా ఉంటుందంటే కొద్దిగా గ్యాప్, అటు 2 ఉండదు, లేదంటే 1 అని ఉండదు, కొంచెం గ్యాప్ ఉంటుంది. 1.5 లైన్ స్పేసింగ్ కోసం దీన్ని వాడతారు, Ctrl+5. నెక్స్ట్ F1 అనేది ఉంది. F1 హెల్ప్. మీరు ఏదైనా ఒక డాక్యుమెంట్ ఎంటర్ చేస్తున్నారు, ఎంటర్ చేసినప్పుడు అక్కడ ఏదైనా మీకు డౌట్స్ ఉన్నాయనుకోండి, పక్కన ఎవరు ట్రైనర్ లేరు, మీ అంతా మీరే డౌట్స్ క్లారిఫై చేసుకోవాలనుకుంటే ఈ F1 అనే ప్రెస్ చేస్తానే దానికి సంబంధించిన కంటెంట్, అంటే ఎక్కడ మీకు డౌట్స్ ఉన్నాయో దాని రిలవెంట్ టాపిక్స్ అన్ని చూపిస్తుంది. అలా కూడా స్టెప్స్లోకి వెళ్ళి మీరు ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ హెల్ప్ అనేది మనకి ఎప్పుడైనా యూజ్ అవుతుంది. నెక్స్ట్ F7, స్పెల్లింగ్ అండ్ గ్రామర్ మిస్టేక్స్. ఒక వర్డ్లో ఒక డేటాని ఎంటర్ చేస్తున్నాం. ఎంటర్ చేసేటప్పుడు మీరు కరెక్ట్ పదాలు ఎంటర్ చేస్తారు. కరెక్ట్ ఎంటర్ చేసినా కూడా అప్పుడప్పుడు రెడ్ కలర్ అండర్లైన్స్ కానీ, గ్రీన్ కలర్ కానీ, లేదంటే బ్లూ కలర్ అండర్లైన్స్ కానీ వస్తుంటాయి. ఓకే, రెడ్ కలర్ వచ్చిందంటే మనం రెగ్యులర్గా మనం అనుకుంటే ఏంటి, స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తున్నాయి అనుకుంటాం. ఒక్కోసారి మన నేమ్ ఎంటర్ చేస్తాం, మన నేమ్ ఎంటర్ చేసినా కూడా రెడ్ కలర్ అండర్లైన్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఇలా ఉంటుంది చూడండి, ఇలా కర్వ్ షేప్ ఇలా ఉంటాయి, డిజైన్ లాగా ఉంటుంది. ఓకే, అంటే అక్కడ మనం పేరు తప్పని కాదు. ఓకే, దీన్ని మనం క్లియర్ చేయడానికి ఈ F7 అనేది వాడి ఇగ్నోర్ కానీ, లేదంటే ఇగ్నోర్ ఆల్ అని కానీ తీసుకోవచ్చు. ఒకవేళ మనకు కరెక్ట్ పదాలు ఏదైనా చూపించిందంటే చేంజ్ అని తీసుకోవచ్చు. అదే గ్రామర్ మిస్టేక్స్ అనుకోండి, కొన్ని ఆల్రెడీ అంటే సెంటెన్స్ ఫార్మేషన్ మనం ఏదైనా తప్పు ఎంట్రీ చేయనప్పుడు, అండ్ కానీ, ఈజ్ కానీ, దట్ కానీ మనం ఏదైనా చేంజెస్ చేయనప్పుడు ఆ సెంటెన్స్ ఫార్మేషన్ అప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడ గ్రీన్ కలర్ అండర్లైన్ అనేది చూపిస్తూ ఉంటుంది. దీన్ని మనం అక్కడ ఏదైనా చేంజ్ చేయొచ్చు, లేదంటే మీకు కరెక్ట్గా ఉంది అనుకుంటే ఇగ్నోర్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ బ్లూ కలర్ అండర్లైన్స్. ఇవి ఎలా వస్తాయంటే 1 డాట్ అని పెట్టి ఇక్కడి నుండే స్టార్ట్ చేస్తూ ఉంటారు. అంటే డాట్ పక్కనే వర్డ్స్ అనేది టైప్ చేస్తారు. ఇక్కడ కొద్దిగా స్పేస్ ఇవ్వకుండా మీరు చేశారంటే దీనికి అండర్లైన్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఓకే, ఇలాంటివి రావాలి అనుకుంటే F7 అనే ప్రెస్ చేస్తాం. ఎందుకంటే మనం మెనూస్లోకి వెళ్ళి అక్కడ ఉంటాయి అవి ఆల్రెడీ, అక్కడికి వెళ్ళి సెర్చ్ చేసే కంటే కూడా ఈ షార్ట్ కట్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకోటి ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయాలి అనుకుంటే Ctrl+Shift+, MS వర్డ్లో 72 అనేది హైయెస్ట్ ఫాంట్ సైజ్ ఉంటుంది. అంత మించి సైజ్ కావాలి అనుకుంటే పక్కన ఏ అని ఒక బటన్ ఉంటుంది చూడండి, ఇలాంటి ఆప్షన్ ఉంటుంది. ఏ అని ఇంకోటి స్మాల్ ఇలా ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ క్లిక్ చేసి సైజ్ ఇంక్రీజ్ చేయొచ్చు, దీనిపైన క్లిక్ చేసి సైజ్ డిక్రీజ్ చేయొచ్చు. ఇన్ని రిస్క్ చేసే బదులు Ctrl+Shift టు ఇంక్రీజ్ ద సెలెక్టెడ్ ఫాంట్ +1. అదే మనం లెస్ దాన్ కొట్టామనుకోండి, టు డిక్రీజ్ ద సెలెక్టెడ్ ఫాంట్ -1 అనేది సెలెక్ట్ ఇలా తీసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ F12 సేవ్ యాజ్. ఇందాక చెప్పాను నేను, ఆఫీస్ బటన్లోకి వెళ్ళండి, లేదంటే ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ తీసుకోవచ్చు. ఒక ఫైల్ ఉండి వేరే వాళ్ళు కూడా దాన్ని ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే, వాళ్ళ నేమ్తో చేంజ్ చేయాలనుకుంటే సేవ్ యాజ్ అనేది తీసుకుంటుంటాం. లేదంటే షార్ట్కట్కి F12 అనేది ఉపయోగించి కూడా మనం దాన్ని సేవ్ యాజ్ అనేది తీసుకొని లొకేషన్ని మనకు ఎంటర్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఆ లొకేషన్లోకి వెళ్ళి మనం అవసరం అనుకుంటే దాన్ని ఓపెన్ చేయొచ్చు. ఓకే, ఇవి A to Z కాకుండా రిమైనింగ్ షార్ట్కట్ కీస్. ఓకే, దీంట్లో ఇంకొకటి ఉంది, ఫార్మాటింగ్ డాక్యుమెంట్స్.
ఈ సిలబస్లోనే ఫార్మాటింగ్ డాక్యుమెంట్స్ అని ఉంది. ఫార్మాటింగ్ డాక్యుమెంట్స్లో ఏమున్నాయంటే ఫస్ట్ సెలెక్టింగ్ టెక్స్ట్. ఒక టెక్స్ట్ని సెలెక్ట్ చేయాలి. ఇందాక ఫస్ట్ చెప్పాను నేను, ఫస్ట్ షార్ట్కట్కి అదే Ctrl+A అనేది వాడచ్చు అని చెప్పాను. నెక్స్ట్ కీబోర్డ్ ద్వారా అయితే Shift+right arrow, Shift+down arrow ఇలా కూడా వాడచ్చు. ఓకే, ఒకవేళ ఇది పారాగ్రాఫ్ ఇలా ఉందనుకోండి, మనకి ఇక్కడి వరకే కావాలి అనుకుంటే ఈ షిఫ్ట్ అనేది వాడి ఇలా డౌన్ యారో ప్రెస్ చేసుకుంటూ రావచ్చు అనమాట. షిఫ్ట్ ప్రెస్ చేసి పట్టుకొని, లేదా మౌస్తో ఫస్ట్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ వరకు డ్రాగ్ అండ్ డ్రాప్ పద్ధతి ఉపయోగించి డ్రాగ్ అండ్ డ్రాప్ అంటే ఇక్కడ క్లిక్ చేసి పట్టుకోవాలి, ఇక్కడికి వచ్చి వదిలేస్తాం అనమాట. ఇలా కూడా టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇవి టెక్స్ట్ని సెలెక్ట్ చేసే మెథడ్స్. నెక్స్ట్ కాపీయింగ్ అండ్ మూవింగ్ డేటా. సేమ్ ఇందాక చెప్పాం, Ctrl+C కాపీ చేయడం. ఆ టెక్స్ట్ని మూవ్ చేయాలి అనుకుంటే వేరే దగ్గర ఎక్కడైతే మనం లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటామో అక్కడికి వెళ్ళి దాన్ని పేస్ట్ చేస్తామంటే దీన్ని కాపీ చేయడం, తర్వాత దాన్ని మూవ్ చేయడం. ఇంకొకటి మూవ్ చేయడం అంటే మీకు తెలిసింది, ఇంకో పద్ధతి తెలిసి ఉంటుంది. ఎంటర్కి ప్రెస్ చేస్తా పోతే మూవ్ అయితే పోతూ ఉంటుంది కదా, ఆ మూవింగ్ వేరు, ఇది వేరు. అంటే కాపీ చేసి ఇంకొక దగ్గర పేస్ట్ చేస్తే దాన్ని మూవింగ్ డేటా అంటారు. అంటే కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఫార్మాటింగ్ క్యారెక్టర్స్. ఒక టెక్స్ట్ని ఫార్మాట్ చేయడం. ఫార్మాట్ అంటే ఏంటి? ఆల్రెడీ ఉన్న డాక్యుమెంట్ని వేరే వేరే చేంజెస్ చేస్తే దాన్ని ఫార్మాట్ చేయడం అంటారు. ఎలా అంటే మీరు తీసుకున్న డేటాని ఫాంట్ స్టైల్స్ మార్చడం, ఫాంట్ సైజ్ మార్చడం, ఫాంట్ కలర్స్ మార్చడం, తర్వాత ఆ ఫాంట్ని అలైన్ చేయడం, వీటన్నిటిని ఏం చెప్పచ్చు అంటే మనం ఫార్మాటింగ్ క్యారెక్టర్స్ అంటుంటాం. ఓకే, ఇవి నేను ప్రాక్టికల్స్ లాగా మీకు చేసి చూపిస్తాను, అప్పుడు దీని గురించి మనం కంప్లీట్గా తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చేంజ్ కేసెస్. చేంజింగ్ కేసెస్ అనేది అంటే దీని అర్థం ఏంటంటే క్యాపిటల్ లెటర్స్ ఉన్నదాన్ని స్మాల్ లెటర్స్ లేకి, లేదంటే స్మాల్ లెటర్స్ ఉన్నదాన్ని క్యాపిటల్ లెటర్స్ లేకి, ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండి రిమైనింగ్ అన్ని స్మాల్ ఉంటే సెంటెన్స్ కేస్ లాగా వాడచ్చు. తర్వాత క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్. ప్రతి వర్డ్కి స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ ఉండాలి అనుకుంటే ఈ చేంజ్ కేస్ అనే ఆప్షన్ ఎక్కడ ఉంటుంది? ఇది హోమ్ మెనూలో ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవచ్చు. క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అంటే ప్రతి వర్డ్కి స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ ఉండేలా చూసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం లెటర్ అంతా టైప్ చేసి ఉంటాం, స్మాల్ లెటర్సో లేదంటే క్యాపిటల్ లెటర్సో టైప్ చేసి ఉంటాం. ఇప్పుడు సడన్గా దీన్ని చేంజ్ చేయాలి, టైం తక్కువ ఉంటుంది. మళ్ళీ అప్పుడప్పుడు డిలీట్ చేసి మళ్ళీ చేయాలనుకుంటే ఎక్కువ టైం పడుతుంది. అలాంటి వాళ్ళ కోసం దీన్ని వాడుకోవచ్చు. అంటే స్మాల్ లెటర్స్ అన్నీ కూడా క్యాపిటల్ లేకి మార్చవచ్చు, క్యాపిటల్ ఏంటి స్మాల్ లేకి మార్చుకోవచ్చు. మీరు ఒకవేళ ఎక్సెల్ ఎంటర్ చేశారనుకోండి, ఎక్సెల్లో నుండి అక్కడ ఎంటర్ చేసిన డేటాని వర్డ్ లేకి తీసుకొచ్చి పేస్ట్ చేసి ఇక్కడ చేంజ్ కేస్ అప్లై చేయొచ్చు. అప్లై చేసి సేమ్ టెక్స్ట్ మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఆ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో పేస్ట్ చేయొచ్చు. అంటే ఎక్సెల్లో కూడా మార్చాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఇక్కడ కాపీ పేస్ట్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఓకే, ఇది చేంజ్ కేస్. నెక్స్ట్ వన్ పారాగ్రాఫ్ ఫార్మాటింగ్ అన్నారు. పారాగ్రాఫ్ ఫార్మాటింగ్ అంటే ఒక పారాగ్రాఫ్ తీసుకొని దీన్ని ఎగ్జాక్ట్గా అంటే అలైన్మెంట్స్ జస్టిఫై కానీ, కలర్స్ అప్లై చేయడం కానీ, లేకపోతే స్టైల్ అప్లై చేయడం కానీ, దాని యొక్క సైజ్ అనేది అప్లై చేయడం. ఓకే, తర్వాత స్పేసింగ్ అనేది ఇంపార్టెంట్. నాకు స్పేసింగ్ గురించి చెప్పాను. 1.1 ఒక లైన్ స్పేసింగ్ ఉండాలి అనుకుంటే Ctrl+1 అన్నాం, Ctrl+2 డబుల్ స్పేస్ లైన్స్ అన్నాం. అంటే ఇవన్నీ కూడా మనం ఆ పారాగ్రాఫ్కి అలైన్ చేసుకోవచ్చు, అంటే దానికి అప్లై చేసుకోవచ్చు. దానికోసం ఈ టూల్స్, కొన్ని టూల్స్ అనేవి హోమ్ మెనూలో ఉన్నాయి, అవే మనకి ఉపయోగపడతాయి అన్నమాట. నెక్స్ట్ ఇండెంట్స్. ఇందాక చెప్పాను Ctrl+M, తర్వాత Ctrl+T హ్యాంగింగ్ ఇండెంట్. ఓకే, లేదు హోమ్ మెనూలో ఇందాక మనం చెప్పినట్టు యారోస్ అనేవి ఉంటాయి, దీనిపైన క్లిక్ చేసి కూడా ఇండెంట్ మనం మూవ్ చేయొచ్చు. ఇండెంట్ మీన్స్ ఇక్కడ ఉంటుంది చూడండి, మీకు పైన స్కేలింగ్ ఏదైతే ఇలా ఉంటుందో దీని పక్కన ఒక బటన్ ఇలా ఉంటుంది, వీటిని ఏమంటారంటే ఇండెంట్స్ అంటారు. అంటే లెఫ్ట్ మార్జిన్ నుండి నువ్వు స్టార్ట్ చేస్తే టెక్స్ట్ని రైట్ మార్జిన్కి రీచ్ అయ్యి
మళ్ళీ నెక్స్ట్ లైన్లోకి ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. అదే ఇండెంట్ మనం దూరం దొరిపామనుకోండి, ఇక్కడ పెట్టేస్తాం, ఈడి వరకు టైప్ చేయొచ్చు. దీన్ని ఇక్కడికి మూవ్ చేసామనుకోండి, ఈ నుండి టైప్ చేయొచ్చు. అంటే రూలర్కి సంబంధం లేకుండా మనం టెక్స్ట్ని ఈ నుండి మూవ్ చేయొచ్చు. మరి రూలర్స్ అనేవి కొన్ని సిస్టంలలో కనిపించవు. ఎందుకనంటే అక్కడ వీళ్ళు దాన్ని హైడ్ చేసింటారు. అంటే ఆ పాయింట్ అక్కడ బాక్స్ అనేది, ఆ టిక్ మార్క్ అనేది మర్చిపోయి ఉంటారు. దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే వ్యూలోకి వెళ్ళి రూలర్ పైన టిక్ చేసామనుకోండి, రూలర్ అనే దగ్గర బాక్స్ ఉంటుంది, ఆ టిక్ బాక్స్ పైన క్లిక్ చేసామనుకోండి ఆటోమేటిక్గా రూలర్స్ అనేవి వస్తాయి. అవసరం లేదనుకుంటే ఆ టిక్ పైన మళ్ళీ తీసేసామనుకోండి అది హైడ్ అయిపోతుంది. ఇది వ్యూ మెనూలో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్ డ్రాప్ క్యాప్. డ్రాప్ క్యాప్ అనేది ఎక్కడ వాడతారంటే మీరు రెగ్యులర్గా మీరు న్యూస్ పేపర్లో చూస్తుంటారు. ఒక న్యూస్ పేపర్ అనేది తీసుకుంటే ఫస్ట్ లెటర్ ఒకటి డ్రాప్ చేసింటారు, ఇలా ఉందనుకోండి. అంటే సేమ్ లెటర్స్ ఏదైతే స్టార్ట్ అవుతాయో ఫస్ట్ లెటర్ అదే ఉండి రిమైనింగ్ ఏదైనా ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు జా అనేది ఉంది, జలజ, జమున, ఇలా. అంటే ఫస్ట్ లెటర్ ఒకటి ఇలా ఉంటుంది, డ్రాప్ అయి ఉంటుంది. రిమైనింగ్ దీనికి అదే ఉంది, సేమ్ మీనింగ్ వస్తూ ఉంది చూడండి. సేమ్ మనకి ఇక్కడ ఎంటర్ చేసిన టెక్స్ట్లో కూడా ఫస్ట్ లెటర్ ఒకటి క్యాపిటల్ లేదంటే ఏదైనా ఉండొచ్చు. ఓకే, దీన్ని డ్రాప్ చేసేసి యాపిల్, అనిమల్, ఓకే, ARROW ఇలా ఇస్తాం. ఓకే, దీన్ని డ్రాప్ క్యాప్ అని చెప్పుకోవచ్చు. అంటే ఫస్ట్ లెటర్ ఒకటి వదిలేసి రిమైనింగ్ నార్మల్గా ఉంటే దాన్ని ఏమంటారంటే డ్రాప్ క్యాప్ అని చెప్పుకోవచ్చు. ఎన్ని లైన్స్కి వదలాలి అలా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ యూజింగ్ ఫార్మాట్ పెయింటర్. ఈ ఫార్మాట్ పెయింటర్ అనేది స్టార్టింగ్ హోమ్ మెనూలో ఉంటుందన్నమాట. హోమ్ మెనూలో కట్, ఇందాక చెప్పాను కాపీ, తర్వాత పేస్ట్, ఫార్మాట్ పెయింటర్ అని ఒక బ్రష్ లాగా ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేస్తే. ఒక బ్రష్ షేప్లో ఇలా ఉంటుంది అనుకోండి. దీన్ని ఫార్మాట్ పెయింటర్ అంటారు. అంటే దేని వాడతారంటే సేమ్ కలర్ని మనం పిక్ చేసుకొని ఎక్కడెక్కడ అవసరమైతే అక్కడ మనం అప్లై చేయాలనుకుంటే ప్రతిసారి కలర్లోకి వెళ్ళకుండా దీన్ని వాడి మనం ఒక పెయింట్ లాగా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఏదైతే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని ప్రతిసారి ఫాంట్ కలర్స్ అప్లై చేయకుండా ఇలా కూడా మనం మార్చుకుంటే దీన్ని ఫార్మాట్ పెయింట్ అని చెప్పచ్చు. నెక్స్ట్ పేజ్ ఫార్మాటింగ్. అంటే ఒక పేజ్ ఫార్మాటింగ్ అంటే పేజ్ సైజ్ అనేది ఎలా ఉండాలి, పేజ్ యొక్క అలైన్మెంట్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనకి ఏదైతే పేజ్ లేఅవుట్ అంటున్నామో, లేఅవుట్ ఆర్ డిజైన్, ఈ న్యూ వర్షన్లో అయితే లేఅవుట్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆ పేజ్ యొక్క ఫార్మాటింగ్ A4, A3, B4, B5, టాప్ లైట్ ఇవి చెప్పాము కదా, అవి తీసుకోవచ్చు. నార్మల్ వ్యూలో ఉండాలన్నా, మనం రెగ్యులర్గా చూసేది నార్మల్ వ్యూ, అలా కాకుండా ప్రింట్ లేఅవుట్ ఉంటుంది, వెబ్ లేఅవుట్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, వీటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఓరియంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. పేజ్ లేఅవుట్లోకి వెళ్ళి ఓరియంటేషన్, మీకు ఇచ్చిన ప్రాక్టికల్ లేదంటే మీకు ఇచ్చే వర్క్ ఎలా చేస్తున్నారు మీరు, ఇలా ఉందా పేపరు, ఇలా ఉందా, ఇదే రెండు రకాలే ఉంటాయి. అంటే ఒకటి పోర్ట్రైట్, రెండోది ల్యాండ్స్కేప్, రెండు రకాలుగా మీరు ప్రాక్టికల్ చూడొచ్చు అనమాట. ఓకే, ఇలా ఇచ్చారనుకోండి, ఈ ల్యాండ్స్కేప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఓరియంటేషన్, పేజ్ లేఅవుట్లోకి వెళ్ళి ఓరియంటేషన్, పేజ్ లేఅవుట్ అనేది ఇలా ల్యాండ్స్కేప్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ అదే మీరు పోర్ట్రేట్ ఇచ్చారనుకోండి, ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీరు తీసుకున్న దాన్ని బట్టి మీ స్క్రీన్ కూడా చేంజ్ అవుతుంది. అంటే ఆ డాక్యుమెంట్ అనేది ఇలా పెద్దగా రావాలా, లేకపోతే ఇలా రావాలా, ఇలా ఉంటే దీన్ని పోర్ట్రేట్ అంటారు, ఇలా ఉంటే దీన్ని ల్యాండ్స్కేప్ అంటారు. పేజ్ లేఅవుట్లోకి వెళ్ళి ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ హెడర్ అండ్ ఫుటర్. దీన్ని ఎందుకు వాడతారంటే ఇప్పుడు ఒక పేజ్ తీసుకున్నాం అనుకోండి, ఆ పేజ్ తీసుకున్నప్పుడు పైన ప్లేస్ అంతా ఖాళీగా ఉంటుంది.
ఒక పేజ్ని మనం ప్రింట్ చేస్తున్నామంటే ఈ పైన ప్లేస్ అంతా ఖాళీగా ఉంటుంది, ఈ మిడిల్ లాస్ట్ ప్లేస్ అంతా ఖాళీగా ఉంటుంది. మీరు ఎంటర్ చేసే డాక్యుమెంట్ ఈ మధ్యలోనే టైప్ చేస్తూ ఉంటారు. ఈ స్పేస్ కూడా మనం వాడుకోవాలి అనుకుంటే ఈ హెడర్ అండ్ ఫుటర్ అనేది వాడచ్చు. మెయిన్గా లెటర్ ప్యాడ్లలో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. అంటే లెటర్ ప్యాడ్లో వాళ్ళ నేమ్ ఏంటి, వాళ్ళ ఆర్గనైజేషన్ నేమ్ ఏంటి, వాళ్ళ లోగోస్ ఏమున్నాయి, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఏమున్నాయి, ఇవన్నీ పైన మెన్షన్ చేస్తుంటారు. కింద ఇక్కడ ఈ ఏరియా ఏదైతే ఉందో బాటమ్ ఏరియా, దీంట్లో అడ్రస్ అని టైప్ చేస్తుంటారు. అంటే మీరు లెటర్ టైప్ చేసుకోవడానికి ఇదంతా కూడా వాళ్ళు వాడుకోవచ్చు అనమాట. అదే పైన పెట్టాల్సిన హెడ్డింగ్స్ అన్ని ఇక్కడ పెట్టారనుకోండి, లాస్ట్లో అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేశారనుకోండి, వాళ్ళకున్న ప్లేస్ ఈ కొద్ది స్పేస్ మాత్రమే ఉంటుంది. కాబట్టి తక్కువ స్పేస్లో లెటర్స్ టైప్ చేయడం అంటే మళ్ళీ వేరే వేరే పేజెస్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. అలా కాకుండా ఈ స్పేస్ను కూడా మనం వాడుకోవాలనుకుంటే హెడర్ అండ్ ఫుటర్ వాడచ్చు. ఇన్సర్ట్ మెనూలోకి వెళ్ళి హెడర్ అనేది తీసుకొని, హెడర్ని తీసుకుంటూనే మీకు అండర్లైన్స్ ఉండే హెడర్ కావాలా లేకపోతే నార్మల్ హెడర్స్ కావాలా అక్కడ చూపిస్తుంది. దాంట్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుంటూనే పైన డాక్యుమెంట్ అంతా కూడా హైలైట్ అవుతుంది, మిడిల్ ఉండేది మాత్రం ఎంత కూడా బ్లర్గా చూపిస్తూ ఉంటుంది అనమాట. అంటే హెడర్ అనేది ఒకటే హైలైట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు నేమ్, వాళ్ళ లోగోస్ కానీ ఇవన్నీ టైప్ చేసుకోవచ్చు. మళ్ళీ నార్మల్ పేజ్కి రావాలి ఇక్కడ అనుకుంటే ఎస్కేప్, మీ కీబోర్డ్లో ఈఎస్సీ అని ఉంటుంది చూడండి, కీబోర్డ్లో ఫస్ట్ బటన్ ఎస్కేప్, దీని మీద క్లిక్ చేస్తేనే ఆటోమేటిక్గా ఇది హైడ్ అవుతుంది, ఇది కనిపిస్తూ ఉంటుంది. మరి ప్రింట్ చేస్తే మనకు డల్గా వస్తుంది హెడర్ అంటే ఏం రాదు. ఇక్కడ ఎలా అయితే టెక్స్ట్ ఉందో సేమ్ అలానే మనకు ప్రింట్ అనేది వస్తుంది. ఈ ఫుటర్ కూడా అంతే, ఫుటర్ పైన క్లిక్ చేసినప్పుడు కూడా మిడిల్ డాక్యుమెంట్ అంతా కూడా హైడ్ అయినట్టు లేదా ఏదో డల్గా అన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అదే ఎప్పుడైతే మనం ఎస్కేప్ అనేది ఎంటర్ చేసి ఇక్కడికి వస్తామో ఆటోమేటిక్ ఇదే హైలైట్ కనిపిస్తూ ఉంటుంది, ఇవి రెండు మాత్రం డల్గా కనిపిస్తూ ఉంటాయి. మీకు ప్రింటింగ్లో ఇలాంటిది ఏం రాదు, మొత్తం డాక్యుమెంట్ అంతా కూడా క్లియర్గా వస్తుంది. ఓకే, ఖాళీ స్పేస్ని మనం ఫిల్ చేయడానికి ఉపయోగించే వాటిని హెడర్ అండ్ ఫుటర్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ బుల్లెట్స్ అండ్ నంబరింగ్. ఒక డాక్యుమెంట్లో మనం ఎంటర్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నోట్స్ రాస్తున్నారు అనుకోండి, నోట్స్ రాసేటప్పుడు పాయింట్స్ లాగా చెప్తుంటారు. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్. థర్డ్ పాయింట్లో మళ్ళీ 3A 3B అంటుంటారు. ఓకే, మీరు ఏం చేస్తారు, వాటిని పాయింట్స్ లాగా లేకపోతే మీకు తెలిసిన భాషలో రాసుకుంటూ పోతుంటారు. ఒకటి కొంతమంది ఏం చేస్తారు, డాట్స్ పెడుతుంటారు, కొంతమంది టిక్ చేస్తూ పోతుంటారు, కొంతమంది 1 2 3 రాస్తుంటారు, ఇంకా కొంతమంది వేరే సింబల్స్, యారోస్ కానీ ఇలాంటివి వాడుతుంటారు. అలాంటి వాటి కోసం ఈ బుల్లెట్స్ అండ్ నంబర్స్ అనేవి మనకి యూజ్ చేసుకోవచ్చు. ఇవి ఎక్కడ ఉంటాయంటే మనకి హోమ్ మెనూలో ఉంటాయి. హోమ్ మెనూలో ఇందాక చెప్పాను ఫాంట్ సైజ్ పక్కన ఇవి ఉంటాయన్నమాట. 1 2 3 అని ఉండి, లేకపోతే ఇలా ఉంటాయి. ఇంకా రోమన్ లెటర్స్ ఇలా కూడా తీసుకోవచ్చు అనమాట. మనకి ఏది అవసరం అనుకుంటే దాన్ని వాడుకోవచ్చు. వీటిని బుల్లెట్స్ అండ్ నంబర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే స్పెషల్ ఇలా ఉంటాయన్నమాట, స్పెషల్ సింబల్స్ ఉంటాయి. తర్వాత నంబర్స్ తీసుకోవచ్చు, లేదంటే రోమన్ లెటర్స్ కూడా మనం తీసుకొని టెక్స్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ట్యాబ్స్. ట్యాబ్స్ మీన్స్ ఇవే, మనం ఏదైతే హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్, రెఫరెన్స్, మెయిలింగ్స్, రివ్యూ, వ్యూ అంటున్నామో వీటిని ట్యాబ్స్ అనొచ్చు, మెనూస్ అనొచ్చు, లేదంటే రిబ్బన్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, ఒక్కొక్క దాని గురించి ఒకటి మనం ప్రాక్టికల్గా అంటే మన సిస్టంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి అక్కడ మీరు చూడొచ్చు. ఫార్మింగ్ టేబుల్స్ అంటే టేబుల్స్ అనేవి ఎలా తీసుకోవాలి, వీటిని ఎలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక డేటాని ఎంటర్ చేస్తుంటాం. డేటాని ఎంటర్ చేసేటప్పుడు మిడిల్లో ఎక్కడైనా టేబుల్స్ వస్తాయి. సీరియల్ నెంబర్, తర్వాత వచ్చి ప్రోడక్ట్ నేమ్ ఏంటి, దాని క్వాంటిటీ ఏంటి, లేదంటే ఒక స్కూల్ కానీ కాలేజ్ తీసుకుంటే సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫాదర్ నేమ్, తర్వాత వాడు దాంట్లో ఏ సెక్షన్లో జాయిన్ అయ్యిండాడు, ఏ క్లాసు, తర్వాత వాళ్ళ అడ్రస్ ఏంటి, ఇవన్నీ మనం మిడిల్లో ఎంటర్ చేసుకోవాలనుకోండి. మరి ఎక్సెల్ అయితే ఆల్రెడీ సెల్స్ ఉన్నాయి, రోస్ అండ్ కాలమ్స్ ఉన్నాయి. మరి అలా కాకుండా ఇక్కడ ఎంఎస్ వర్డ్లో ఎంటీ డాక్యుమెంట్ ఉంటుంది. మరి ఎంటీ డాక్యుమెంట్లో మనం వీటిని టేబుల్స్ అనేవి తీసుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారు, ఇన్సర్ట్ మెనూలోకి వెళ్ళండి. ఇన్సర్ట్ మెనూలోకి వెళ్ళి టేబుల్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి.
ఇది తీసుకొని ఇక్కడ కొన్ని ఉంటాయి ఆల్రెడీ డిఫాల్ట్ ఇలా టేబుల్స్ లాగా మీకు చూపిస్తూ ఉంటాయి. ఓకే, ఇలా సెల్స్ లాగా ఉన్నాయనుకోండి, ఈ సెల్స్ పైన మీరు క్లిక్ చేసే కొద్దీ అవన్నీ హైలైట్ అవుతా వస్తూ ఉంటాయి. మీకు ఎన్ని కావాలి, ఎన్ని రోస్ కావాలి, ఎన్ని కాలమ్స్ కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 3 కావాలనుకున్నాం అనుకోండి, 3 కాలమ్స్ కావాలి, 3 రోస్ కావాలి. ఇలా 3 ఒకేసారి ఇట్లా మీరు మూవ్ చేసుకుంటూ వచ్చారనుకోండి, ఈ 3 వచ్చి మీ డాక్యుమెంట్లో ఇక్కడ కనిపిస్తూ వస్తాయి. 1 2 3. నెక్స్ట్ సేమ్. ఓకే, కాలమ్స్ 3 ఉన్నాయి, రోస్ కూడా 3 ఉన్నాయి. లేదు మనకి స్పెసిఫిక్గా కొన్ని కావాలనుకోండి, ఒకేసారి ఒక 10 కాలమ్స్ కావాలి, ఒక 20 రోస్ కావాలి అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇదే టేబుల్స్లోనే ఇన్సర్ట్ టేబుల్, ఇన్సర్ట్ టేబుల్లోకి వెళ్ళి నంబర్ ఆఫ్ కాలమ్స్ 10, నంబర్ ఆఫ్ రోస్ 20 ఎంటర్ చేసి ఓకే పైన క్లిక్ చేశారంటే ఇలా 20 కాలమ్స్ 20 రోస్ అనేవి ఇలా వస్తాయన్నమాట. అంటే చాలా చూడొచ్చు మీరు. ఎక్కువ కావాలనుకుంటే స్పెసిఫిక్గా అంటే ఒక నంబర్ కావాలి అనుకుంటే ఇలా చేయొచ్చు. తర్వాత మిడిల్లో మళ్ళీ మనం ఏదైనా ఎంటర్ చేయాలనుకున్నాం అనుకోండి, దీనికి డ్రా టేబుల్ అనేది తీసుకొని ఒక పెన్సిల్ షేప్లో వస్తుంది కర్సర్ అనేది, ఇక్కడి నుంచి ఇక్కడికి మనము డ్రా చేసుకోవచ్చు. తర్వాత దీన్ని ఇలా ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. లేదు మనకి ఈ 3 రోస్ అండ్ 3 కాలమ్స్ కావాలి, నెక్స్ట్ ఏదైనా అడిషనల్గా ఇంకోటి కావాలి అనుకున్నాం అనుకోండి, ఈ పక్కన క్లిక్ చేసి ఏదైతే లాస్ట్ బాక్స్ ఉంటుందో ఈ లాస్ట్ బాక్స్ పక్కన కర్సర్ పాయింట్ పెట్టి మీరు ఎంటర్కి ఒకసారి ప్రెస్ చేస్తానే ఆటోమేటిక్గా సేమ్ మళ్ళీ 3 రోస్ అంటే ఈ బాక్స్ అనేది ఇంకోటి ఎక్స్టెండ్ అవుతుంది. 3 రోస్ కాకుండా ఇంకోటి ఎక్స్ట్రా రో స్టార్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఎంటర్కి ప్రెస్ చేశారనుకోండి, ఇంకొక రో ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. లేదు వీటిని మనం టైటిల్ లాగా పెట్టుకోవాలి. పైన ఇక్కడ ఉంది కదా ఈ బాక్స్లో పైన మనం టైటిల్ పెట్టాలి అంటే దీనిపైన టైప్ చేస్తే మనకి సరిగ్గా కనిపించదు. మీరేం చేస్తారంటే దీనిపైన రైట్ క్లిక్ ఇచ్చి మెర్జ్ సెల్స్ అనేది తీసుకోండి. రైట్ క్లిక్ ఇచ్చి మెర్జ్ సెల్స్ అనేది ఎప్పుడైతే తీసుకుంటారో ఈ బాక్స్ అన్నీ కలిపి మెర్జ్ అవుతాయి. అంటే అంత ఎంటీ బాక్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇందులో మీరు ఏ డేటా అయినా కూడా మీరు టైటిల్ లాగా పెట్టుకోవచ్చు. ఒకవేళ ఒక సెల్ డిలీట్ చేయాలి, ఆ సెల్ పైన రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ సెల్ అనేది తీసుకోవచ్చు. లేదు కంప్లీట్ ఒక రో తీసేయాలి, అదే రో పైన మీరు క్లిక్ చేసి డిలీట్ రో, డిలీట్ అని తీసుకొని ఎంటైర్ రో అని తీసుకున్నారనుకోండి మొత్తం డిలీట్ అవుతుంది. కాలం అనుకోండి, ఎంటైర్ కాలం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఒక టేబుల్ అనేది తీసుకున్న తర్వాత డిలీట్ చేసేది ఇన్ని రకాలు చేసుకోవచ్చు. ఇది టేబుల్స్ని మొత్తం ఫార్మింగ్ చేయడం అంటే ఇలా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ టాపిక్ ఫైండింగ్ అండ్ రీప్లేసింగ్ టెక్స్ట్. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ మాట్లాడాం. ఏదైతే షార్ట్ కట్ కీస్ గురించి చెప్పామో ఆ షార్ట్ కట్ కీస్లో ఒక టెక్స్ట్ని ఎలా ఫైండ్ చేయాలి, ఎలా రీప్లేస్ చేయాలి. Ctrl+F అనేది చెప్పాం ఫైండ్, అదే Ctrl+H అనేది రీప్లేస్ చేయొచ్చు. లేదు మనకు తెలియదు ఇది షార్ట్ కట్ కీస్ ఐడియా లేదనుకుంటే హోమ్ మెనూలోకి వెళ్తే లాస్ట్ కార్నర్లో స్టైల్స్ పక్కనే ఉంటాయి చూడండి, ఫైండ్, రీప్లేస్, తర్వాత సెలెక్ట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. అందులోకి వెళ్ళి కూడా తెలియని పదాన్ని ఐడెంటిఫై చేయొచ్చు, తర్వాత దాన్ని రీప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, దానికి ఇది వాడచ్చు అనమాట, రీప్లేస్ అండ్ ఫైండ్. నెక్స్ట్ గో టు కమాండ్. అంటే ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళాలి, ఒక పేజీలో నుండి ఇంకో పేజీకి వెళ్ళాలి అనుకుంటే మనకు తెలిసినటి ఒకటి డౌన్ యారో అని చెప్పాను, రెండోది స్క్రోలర్స్ అనేటివి ఉపయోగించి వాడచ్చు అన్నాను, మూడోది ఏదైతే వర్టికల్ ఉన్నాయో దానిపైన క్లిక్ చేసి మనం డేటాను మూవ్ చేసుకోవచ్చు. అంటే మొత్తం పేజెస్ అన్నీ కూడా మూవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పాము. అలా కాకుండా స్పెసిఫిక్ పేజీకి వెళ్ళాలి, ఫలానా పేజ్ 70వ పేజీకి వెళ్ళాలి అలా అన్నప్పుడు ఈ గో టు అనే ఆప్షన్ ఉపయోగపడుతుంది. Ctrl+G.
ఇది ఉపయోగించారనుకోండి, ఆ గోటు అనే దగ్గర మీరు నంబర్ మెన్షన్ చేస్తే చాలు, కింద క్లిక్ చేసి గోటు అని ఇచ్చారంటే డైరెక్ట్ ఆ పేజీలోకి వెళ్ళిపోతారు. ఇలా కూడా మనం ఒక పేజీ నుండి ఇంకో పేజీకి వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ప్రూఫింగ్ టెక్స్ట్ అంటే స్పెల్ చెక్ అండ్ ఆటో కరెక్ట్ అన్నారు. స్పెల్ చెక్ ఓకే, ఇందాక చెప్పాను స్పెల్లింగ్ అండ్ గ్రామర్ మిస్టేక్ చెక్ చేయాలనుకుంటే F7 అనే ప్రెస్ చేయండి అన్నాను. లేదంటే మనకి రెఫరెన్స్ మెనూలోకి వెళ్తే ఫస్ట్ ఆప్షన్ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ అని ఉంటుంది. లేదు మీరు క్విక్ యాక్సెస్ టూల్ బార్, ఇందాక చెప్పాను ఫస్ట్ స్టార్టింగ్, ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో ఈ కింద డౌన్ బటన్ మీద క్లిక్ చేసి స్పెల్లింగ్ అండ్ గ్రామర్ పైన క్లిక్ చేయండి. ఓకే, ABC అని వచ్చి ఇలా టిక్ మార్క్ అనేది వస్తుంది అనమాట. ఇలా కూడా మనం దానిపైన క్లిక్ చేసి స్పెల్లింగ్ అండ్ గ్రామర్ మిస్టేక్స్ని మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత దీన్ని ప్రూఫింగ్ అంటే దీన్ని స్పెల్లింగ్ ఏదైనా మనకు నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా ఏదైతే మన సిస్టమ్ ఉందో సిస్టంలో సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆటోమేటిక్ కరెక్షన్స్ అనేవి మనం సెట్ చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ టైం మీరు ఏదైనా ఎంటర్ చేసేటప్పుడు పక్కనే మీరు రైట్ క్లిక్ ఇస్తానే ఆ స్పెల్లింగ్ అనేది చూపిస్తూ ఉంటుంది. అలా కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఓవరాల్గా ఫస్ట్ యూనిట్లో ఉన్న టాపిక్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో లెసన్ 2 అంటే సెకండ్ యూనిట్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాం. దాంట్లో ఏమేమి ఉంటాయి, నెక్స్ట్ దీంట్లో ఏదైతే మిస్ అయ్యాయో ఇవన్నీ మనం ప్రాక్టికల్స్ రూపంలో అంటే సిస్టమ్ మీద మనం చూసామనుకోండి, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.